మీరంతా ఇదివరకు వచ్చిన వాళ్ళు కాబట్టి నేను ఇంట్రడక్షన్ మానేస్తాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలాసార్లు వినుండి ఉంటారు. కాబట్టి ఐ విల్ స్టాప్ ఇంట్రడ్యూసింగ్ అండ్ స్ట్రైట్ అవే గోయింగ్ టు ది వర్డ్, వాక్యంలోకి నేను వెళ్తాను. పౌలు భక్తుడు చివరి 3 అధ్యాయాలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరి 3 అధ్యాయాల్లో మానవ జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం ఎలా జీవించాలో రాసుకుంటూ వచ్చాడు. అంటే దేవుడు మనకేమి ఇచ్చాడు మొదటి 3 అధ్యాయాల్లో అంటే మనము ఎలా జీవించాలి అన్నది చివరి 3 అధ్యాయాలు. మొదటి 16 వచనాల్లో ఐక్యత గురించి రాశాడు. తర్వాత 4వ అధ్యాయం 17వ వచనం నుంచి పవిత్రత గురించి రాస్తూ ఉన్నాడు. మనము పవిత్రత అనేటువంటి నేపథ్యంలో మనం నేర్చుకున్నది ఏంటనంటే, మొదట ఏమి తీసేయాలి, పుట్ ఆఫ్, ఏమి తీసేయాలి అనేది మనం నేర్చుకున్నాం. తర్వాత ఏది పుట్ ఆన్, ఏమి ధరించుకోవాలో అది మనం చూసాం. తర్వాత ఏమి మన జీవితంలో మార్చుకోవాలి, ఏమి మార్చుకోవాలి, అబద్ధాలు ఆడటం మానేయాలి, సత్యాన్ని చెప్పాలి, కోపగించుకోవాలి కానీ పాపం చేయకూడదు, ఈ విధంగా దొంగతనం మానేయాలి, పని చేస్తూ ఎవరికైనా ఇచ్చేవాళ్ళంగా ఉండాలి, పగ అనేది మన జీవితంలో ఉండకూడదు. ఇవేవన్నా మన జీవితంలో ఉన్నట్లయితే కనుక పరిశుద్ధాత్ముడిని దుఃఖపరిచిన వాళ్ళం అవుతాం. ఇక్కడతో 4వ అధ్యాయం 32వ వచనం దాకా మనం చదవటం జరిగింది. ఇప్పుడు 5వ అధ్యాయంలోకి మనము వస్తూ ఉన్నాం. చాలా పెద్ద ప్యాసేజ్ మన ముందు ఉన్నది 5వ అధ్యాయం 1 నుంచి 20వ వచనం దాకా. అది విలక్షణ జీవితం కలిగి ఉండటం. ఇట్స్ ఎ సెపరేట్ లైఫ్, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం దేవుడు మన నుంచి కోరుకుంటుంది. అల్టిమేట్గా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నిన్ను షోకేస్లో పెడతాను, నా విశ్వాసాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ప్రపంచం అనేటువంటి మార్కెట్లో నిన్ను నుంచో పెడతాను, నిన్ను బట్టి నేను మహిమ పొందాలి. దేవుని యొక్క కోరిక అది. నువ్వు ఏ విధంగా వ్యవహరించాలి, నేను ఏ విధంగా వ్యవహరించాలి, అది ఈ 3 భాగాల్లో మనం చూస్తాం. మొదటిది ఇమిటేషన్, రెండోది ఇల్యూమినేషన్, మూడోది ఇలస్ట్రియస్ లివింగ్. మొదటిది వెంబడించటం, రెండోది వెలుగుగా ఉండటం, మూడోది విలక్షణ జీవితం కలిగి ఉండటం. ఇది 5వ అధ్యాయం అంతా కూడా. ఒకవేళ నేను టైం లేక ఆగిపోయినా కూడా ఈ 21 వచనాలు ఈ హెడ్లైన్లో మీరు చదువుకుంటే కనుక మీకు అన్నీ బాగా అర్థమైపోతాయి. నా ఉద్దేశం ఏంటంటే విడమర్చి మీ ముందు పెడితే సరిపోతుంది అనేసి. సో నేను వీలైనంత మట్టుకు చెప్పుకుంటూ వెళ్తాను, ప్రయత్నం చేస్తాను. 5వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చేద్దాం. కావున, దేర్ఫోర్, అందుచేత, ఇలాంటి మాటలు కనబడినప్పుడు, అప్పుడు, ఆ తర్వాత, కాబట్టి, ఇలాంటి మాటలు కనబడినప్పుడు మనకేమర్థమవుతుందంటే, అంతకుముందు చెప్పినటువంటి ప్యాసేజ్కి దీనికి ఒక సంబంధం, ఒక లింక్ ఉన్నదనే విషయం మనకు బాగా అర్థమైపోతుంది. కావున అంటే మీరు ఏమైతే ఉండకూడదో తీసేశారు, ఏమైతే ఉండాలో అవి వేసుకున్నారు, ఏమైతే మార్చుకోవాలో అది మార్చుకున్నారు, మీరు పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా జీవిస్తున్నారు. కావున, సో ఈ విధంగా ఒక కంటిన్యూస్ టీచింగ్ ఆయన ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక లెటర్. ఆలోచించండి, మీకు ఒక ఆఫీస్ నుంచి ఒక మెయిల్ వచ్చింది, ఎవరు కూడా సగం చదివి వెళ్ళిపోరు, లేదా దాంట్లో ఒక సెంటెన్స్ చదివి వెళ్ళిపోరు, అది పూర్తిగా చదువుతారు. పూర్వకాలంలో మనకు ఉత్తరాలు వచ్చాయి, ఉత్తరాన్ని పూర్తిగా చదువుతాం. వాట్సాప్లో పెద్ద మెసేజ్ ఉందని మధ్యదాకా చదివి వదిలేని పూర్తిగా చదువుతాం మనకు అర్థమైతే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 155 వచనాలు పూర్తిగా చదవాలి, అప్పుడే మనకి ఒక అవగాహన అనేది కలుగుద్ది. అయితే మనం టైం లేదు కాబట్టి కనీసం సెక్షన్గా చదువుతున్నాం. ఇప్పుడు ఈ 3 రోజుల్లో లేకపోతే 3 వర్తమానాల్లో ఒక సెక్షన్ చదువుతున్నాం. పవిత్రత అనే సెక్షన్ని మనం చదువుతున్నాం. ఈ 5వ అధ్యాయం మొదటి వచనం కావునకి ముందున్నటువంటి వచనం కూడా చదువుతాను, లింక్ మీకు బాగా అర్థమైపోద్ది. ఒకని ఎడల ఒకరు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. కావున, ఇది చదవాల్సినటువంటి పద్ధతి. అధ్యాయాలుగా తర్వాత మార్చారు.
పౌలు భక్తుడు రాసినప్పుడు ఇది 5వ అధ్యాయం అని రాయలా, ఇది 32వ వచనం తర్వాత అని రాయలా, ఒక లెటర్ అది. మనకి రెఫరెన్స్ కోసం వీలుగా ఉంటుందని మనం వచనాలుగా మార్చుకున్నారు. అదేం పాపం కాదు, మన వెసులుపాటు కోసం చేసుకున్నారు. అయితే ఆ వచనాల బంధకాల్లోకి మనం వెళ్ళిపోకూడదు, అధ్యాయాల బంధకాల్లోకి మనము వెళ్ళిపోకూడదు. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి క్రీస్తు ప్రేమను బట్టి మనము ఈ స్థాయికి వచ్చాము. కాబట్టి పౌలు భక్తుడు ఇప్పుడు ఎలా జీవించాలో చెప్తున్నారు. ఆడవాళ్ళు జడేసుకుంటారు, జడేసుకున్నప్పుడు 3 పాయలు తీసుకొని దాన్ని బ్రైడింగ్ అంటారు, దాన్ని అల్లుకుంటూ వెళ్తారు. ఆ విధంగా అల్లినప్పుడు ఆ జడ గట్టిగా ఉంటుంది. అంతేకాదు వెంట్రుకలు అటు ఇటు చెదిరిపోకుండా ఉంటాయి. కొబ్బరి పీసు మనం తీసుకొని 3 పాయలు చేసి దాన్ని బ్రైడింగ్ చేస్తే, సేమ్ అదే విధంగా బ్రైడింగ్ చేస్తే అది తాడు అవుతుంది. ఆ తాడుతో ఏనుగును కూడా కట్టేయచ్చు, ఎందుకనంటే అది అంత గట్టిగా ఉంటుంది. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే 4వ అధ్యాయం 1వ వచనం ఒక పాయ స్టార్ట్ అయింది, 4వ అధ్యాయం 17వ వచనం 2వ పాయ స్టార్ట్ అయింది, 5వ అధ్యాయం 1వ వచనం 3వ పాయ స్టార్ట్ అవుతుంది. ఈ 3 పాయలను బ్రైడింగ్ చేసుకుంటూ వెళ్ళాడు ఎవరు? పౌలు భక్తుడు. ఈ 3 పాయలు ఉంటే గనక మీ జీవితం పటిష్టంగా ఉంటుంది అని చెప్పడానికని నేను ఈ ఉదాహరణ తీసుకోవడం జరిగింది. ఆ 3 పాయలు. సరే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. పిల్లల వలె, యు ఆర్ లైక్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలు అనేటువంటి మాట చెప్తున్నాడు. అందరూ కూడా దేవుని పిల్లలే. జాగ్రత్త వినండి, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు దేవుని పిల్లోడే, దేవుని పిల్లే. వాళ్ళు నరమాంస భక్షకులు అవ్వచ్చు, క్రైస్తవుల్ని హింసించేటువంటి క్రైస్తవేతరులు కావచ్చు, లేకపోతే భయంకరమైనటువంటి వివాదాస్పదమైన జీవితం జీవించేవాళ్ళు అవ్వచ్చు. అందరినీ సృష్టించింది ఆ దేవుడే. వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అయితే ఈ చిల్డ్రన్ ఆఫ్ గాడ్గా ఉంటున్నటువంటి మనలో కొంతమంది మాత్రమే ఫాదర్తో రిలేషన్ ఉంటుంది, కొంతమందికి మాత్రమే ఫాదర్ ఉన్నాడు అన్నట్లు జీవిస్తారు, కొంతమంది మాత్రమే ఫాదర్ ప్రేమను అనుభవిస్తారు, కొంతమంది మాత్రమే ఫాదర్ సన్నిధిని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి మాట రాస్తున్నాడు. ఏమండి, ఆ వ్యత్యాసం దేవుడు చూపిస్తాడంటే దేవుడు చూపించడు. అయితే మన స్పందన బట్టి ఖచ్చితంగా ఆ వ్యత్యాసం వస్తుంది. ఆ స్పందన బట్టి మీకు ఒక వచనం చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు. తన్ను ఎందరి అంగీకరించిరో వారి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. విశ్వాసంతో అంగీకరించినప్పుడు, అంటే బై ఫెయిత్ రిలేట్ అయినప్పుడు దేవుడు అధికారాన్ని ఇస్తాడు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. చాలా స్పష్టంగా దే ఆర్ డిఫరెంట్ బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి. సో ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నానో చాలా క్లారిటీగా చెప్తున్నాను. నేను ఎవరితో మాట్లాడుతున్నానంటే దేవునితో ఎవరైతే రిలేట్ అయ్యారో వాళ్ళతో మాట్లాడుతున్నాను. అంటే తిరిగి జన్మించిన వాళ్ళతో మాట్లాడుతున్నాను, మారు మనసు పొందిన వాళ్ళతో మాట్లాడుతున్నాను, పశ్చాత్తాప పొందినటువంటి వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళని దేవుడు పాపపు బంధకాల నుంచి విమోచించారు, రిడీమ్డ్. వాళ్ళని పాపపు అపరాధ భావం నుంచి తప్పించాడు, రికన్సైల్ చేసుకున్నాడు, ఫర్గివ్ చేశాడు. తన కొడుకు కూతురని దత్తత తీసుకున్నాడు, అడాప్ట్ చేశాడు. పరిశుద్ధాత్ముడు ముద్ర వేసి నువ్వు దేవుని కొడుకువి, నువ్వు దేవుని కూతురివి అని చెప్పాడు. వాళ్ళకి ఈ మాట రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే యూ మస్ట్ ఇమిటేట్. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. మీరు దేవుని పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఇఫ్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ యూ మస్ట్ ఇమిటేట్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుణ్ణి అనుకరించాలి. యు హ్యావ్ టు ఇమిటేట్ యువర్ ఫాదర్. నీ తండ్రిని ఇమిటేట్ చేయాలి. యు హ్యావ్ టు ఇమిటేట్ యువర్ ఫాదర్.
నేను బాబ్ క్రో గారి తర్జుమాలో ఈ సెంటెన్స్ ఎలా ఉందో చదివి వినిపిస్తాను. అందుచేత దేవుని ప్రియమైన పిల్లలుగా తగ్గినట్లు ఆయనను అనుసరించి నడుచుకుంటూ ఉండాలి. ఇట్ ఈస్ అ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. గ్రీక్ భాషలో దీన్ని ఎరోయిస్ట్ టెన్స్ అంటారు. అంటే ఏంటంటే అది ఎప్పుడు జరగాల్సిందే. నువ్వు బతుకున్నంత కాలం నువ్వు అనుకరించాల్సిందే. ఇప్పటికి నేను 2 పాయింట్స్ చెప్పాను. టు ఇమిటేట్ గాడ్ యు మస్ట్ బీ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుణ్ణి అనుకరించాలంటే దేవుని కొడుకువి కూతురివి అయి ఉండాలి. నువ్వు దేవుని కొడుకు కాకపోతే, దేవుని కూతురు కాకపోతే నువ్వు దేవుణ్ణి అనుకరించలేవు. నువ్వు దేవుణ్ణి అనుకరించాలంటే దేవుణ్ణి నువ్వు బాగా తెలుసుకొని ఉండాలి. కొంతకాలం క్రితం ఆస్కర్ అవార్డు వచ్చే ఒక భారతీయ క్యారెక్టర్ సినిమా వచ్చింది. దాని పేరు గాంధీ. భారతీయ క్యారెక్టర్, భారతీయుడు ఆయన, గాంధీ. కానీ హాలీవుడ్ వాళ్ళు తీశారు. ఇండియా వచ్చి తీయాల్సి వచ్చింది. ఎందుకనంటే భారతదేశపు పరిస్థితుల్ని చూపించాలి కాబట్టి ఇండియాలో దాన్ని షూట్ చేయాల్సి వచ్చింది. ఇండియాలో షూట్ చేశారు. గాంధీగా ఒక భారతీయుడు నటించాల. గాంధీగా ఒక హాలీవుడ్ యాక్టర్ నటించాడు. ఆయన పేరు బెన్ కిన్స్లేకి ఆస్కర్ అవార్డు ఇచ్చారు. తాను గాంధీగా నటించిన విధానానికి మంత్రముగ్ధులై చాలా బాగా నటించావు అని ఆయనకిచ్చారు. ఆ ఇంటర్వ్యూలో బెన్ కిన్స్లేని ఒక ప్రశ్న అడిగారు. నువ్వు అంత బాగా ఎలా నటించగలిగావు గాంధీలాగా? నువ్వు గాంధీని చూసావంటే నేను ఎప్పుడు చూడలేదు గాంధీని. మరి ఎలాగా నటించగలిగావు అని అంటే, నేను ఒక పని చేశాను. ఆర్కైవ్స్లో తెలిసిన వాళ్ళందరి దగ్గర నుంచి, ప్రభుత్వాల దగ్గర నుంచి, అధికారుల అందరి దగ్గర నుంచి గాంధీ గారికి సంబంధించినటువంటి ప్రతి మూవీ బిట్లు, అప్పుడులో వీడియోలు ఉండే కావు, మూవీస్ ఇవి ఉండేవి, అవి తెప్పించుకొని అవి రోజంతా చూస్తూ ఉండేవాడిని. రోజంతా ఆయన హావభావాలు, ఆయన మాట్లాడే తీరు, ఆయన నడిచే పద్ధతి, ఆయన వ్యవహరించేటువంటి పద్ధతి, ఆయన కూర్చునే పద్ధతి, ఆయన నుంచునే పద్ధతి, నేను ప్రతిదీ చూస్తూ ఉన్నాను. గమనించి ఆయన ఎట్లా మాట్లాడతారో నేను అట్లా మాట్లాడాను. ఆయన ఎట్లా ప్రవర్తించాడో నేను అట్లా ప్రవర్తించాను. బెన్ కిన్స్లే అన్నటువంటి మాట. నేను దీన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాకు దేవుడు ఈ కంటితో కనబడేవాడు కాదు, ఈ చెవితో వినబడేవాడు కాదు. అయితే నా దేవుడు ఎలా ఉంటాడు, నా దేవుడు ఎలా మాట్లాడతాడు, నా తండ్రి ఎలా వ్యవహరిస్తాడు, నా తండ్రి యొక్క హావభావాలు ఎలా ఉంటాయి నాకు వాక్యం చెప్పొద్దు. నేను ఎంత ఎక్కువగా దేవుని వాక్యముతో గడిపితే నేను అంత బాగా దేవుణ్ణి గమనించేవాడిని అవుతాను. నా యొక్క ఆత్మీయ నేత్రాలతో నేను దేవుని యొక్క స్వరాన్ని నా యొక్క ఆత్మీయ చెవులతో ఆ విధంగా వినగలిగేవాడిని అవుతాను. వెన్ ఐ లిజన్ టు మై గాడ్, వెన్ ఐ సీ మై గాడ్ విత్ మై స్పిరిచువల్ ఐ, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇమిటేట్ మై గాడ్ యాజ్ మై ఫాదర్. నా తండ్రిగా ఆయన్ని అనుకరించడం అనేది సాధ్యమవుతుంది. సాధు సుందర్ సింగ్, మీలో కొంతమంది ఆయన పేరు వినుండి ఉంటారు. అయితే ఒకసారి ఒక సండే స్కూల్లో, అంటే సాధు సుందర్ సింగ్ గారు ఉన్న ఊర్లో ఉన్నటువంటి ఒక సండే స్కూల్లో టీచర్ గారు జీసస్ క్రైస్ట్ గురించి చెప్పి, జీసస్ క్రైస్ట్ ఇలా ఉంటాడు, ఇలా ప్రవర్తిస్తాడు, ఇలా మాట్లాడతాడు అని చెప్తే, టీచర్ మా ఇంటి దగ్గర ఉంటాడు టీచర్, ఆ జీసస్ క్రైస్ట్ అన్నాడంట. నోర్పేసుకో అన్నదంటే, లేదు టీచర్, లేదు, జీసస్ క్రైస్ట్ మా ఇంటి దగ్గరే ఉంటాడు, నేను తీసుకురమ్మంటారా అని అంటే, సరే సండే స్కూల్ అయిపోయిన తర్వాత తీసుకురా, ఇప్పుడైతే వెళ్ళొద్దు, కూర్చో అని అంటే అలాగే కూర్చోంది. సండే స్కూల్ అయిపోయిన తర్వాత చర్చి అయ్యే లోపల సాధు సుందర్ సింగ్ గారిని బలవంతంగా రండి 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 అని అంటే, టీచర్ ఇదిగోండి టీచర్, ఈయనే జీసస్ క్రైస్ట్. పాపం సాధు సుందర్ సింగ్ గారికి ఏం తెలియక కొంచెం ఆయన కొంచెం బాధగా ఫీల్ అవుతూ, క్షమించండి ఈ పాప ఏం మాట్లాడుతుందంటే, ఏం పర్లేదండి, ఈ పాపకి నేను జీసస్ క్రైస్ట్ ఎలా మాట్లాడతాడు, జీసస్ క్రైస్ట్ ఎలాగా వ్యవహరిస్తాడు అని చెప్తూ ఉన్నాను. జీసస్ క్రైస్ట్ ఒళ్ళో చిన్న పిల్లలు చాలా కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారు, జీసస్ క్రైస్ట్ కిస్ పెట్టి మాట్లాడతాడు, ఇవన్నీ చెప్తుంటే మా ఇంటి పక్కన జీసస్ క్రైస్ట్ ఉంటారంటే, నేను తీసుకురమ్మన్నాను సార్, మిమ్మల్ని తీసుకొచ్చారు, ఓహ్ ఐఎమ్ సో సారీ అంటే, పర్లేదు సార్, సారీ కాదు, పాప చెప్పింది నిజమే. మీరు జీసస్ క్రైస్ట్ని ఎంతగా అనుకరిస్తున్నారంటే, పీపుల్ ఆర్ ఏబుల్ టు సీ జీసస్ ఇన్ యూ. యేసు నీలో చూడగలిగారు. పీపుల్ ఆర్ ఏబుల్ టు సీ జీసస్ ఇన్ యూ. నీతో ఉండటం బట్టి అది సాధ్యం అయింది. కాబట్టి మొదటిది, వీ నీడ్ టు ఇమిటేట్ గాడ్
ఫర్ దాట్ వీ హ్యావ్ టు బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. రీజనరేషన్ లేకుండా, రీబర్త్ లేకుండా, జస్టిఫై అవ్వకుండా, నీతిమంతులుగా తీర్చబడకుండా, రక్షింపబడకుండా, దేవునితో ఒక రిలేషన్ స్టార్ట్ అవ్వకుండా తండ్రి దేవుణ్ణి అనుకరించడం అసాధ్యం. సో వీ నీడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ ద చైల్డ్ ఆఫ్ గాడ్. రెండోది, వీ మస్ట్ నో గాడ్. దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత బాగా మనం దేవుణ్ణి అనుకరించగలుగుతాం. మనము దత్తపుత్రులము, దత్తపుత్రికలము కాబట్టి మనం నేర్చుకోవాలి తండ్రి బిడ్డలుగా ఎలా జీవించాలి అనేది. మనకు అది సహజబద్ధంగా రాదు. ఇట్ డజంట్ కమ్ న్యాచురల్లీ, అది రాదు. అయితే మనము అలవర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. మనకి నేర్పించడానికి దేవుడు మనతో పాటు ఒక టీచర్ని పెట్టాడు, ఒక మాస్టర్ని పెట్టాడు, ఒక ట్యూటర్ని పెట్టాడు. ఈజ్ హోలీ స్పిరిట్. మనం ఏ విధంగా జీవించాలో మనకు ఒక మాన్యువల్ ఇచ్చాడు, అది బైబుల్. ఆ మాన్యువల్ చదివి ఆ హోలీ స్పిరిట్ యొక్క గైడెన్స్లో మనం బతికితే వి విల్ లివ్ లైక్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలాగా మనం బతకగలుగుతాం. శంకర్ దయాళ్ శర్మ అని ఇదివరకు ఒక ప్రెసిడెంట్ గారు ఉండేవారు. ఆయనకి పిల్లలు లేరు. ఆయన భార్య మదురై వెళ్ళినప్పుడు, వాళ్ళప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా ఉండేవాళ్ళు. మదురై వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక అనాథ ఆశ్రమానికి వెళ్ళారు. అందుట్లో ఒక చిన్న పాప శంకర్ దయాళ్ శర్మ గారి భార్యని చీర పట్టుకొని ఏదో చాలా ప్రేమగా తాయి అని పిలిచింది. తమిళ భాషలో అమ్మ అని అర్థం. ఈమె మంత్రముగ్ధులైపోయింది. ఆ పాపను చూసింది. శంకర్ దయాళ్ శర్మ గారితో అన్నదంట, మనకు పిల్లలు లేరు కదా, ఈ పాపను మనం పెంచుకుందామా అని. అథారిటీస్తో మాట్లాడితే వెంటనే వాళ్ళు అఫీషియల్గా ఏ విధంగా ఈ పాపని అడాప్ట్ చేసుకోవడానికి కుదురుతుందో ఆమెను శంకర్ దయాళ్ శర్మ గారికి కూతురుగా ఇచ్చేశారు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దాకా ఆ పాప అనాథాశ్రమంలో ఉండేది, అడుక్కు తిని బతకాల్సింది. ఇమీడియట్గా ఆమె గవర్నర్ గారికి ఇంటికి వెళ్ళింది. ఏమేమి మార్పులు వస్తాయి? ఆమె డ్రెస్ మారిపోతుంది, ఆమెకి స్నానం చేపిస్తారు, ఆమెకు పద్ధతులు నేర్పిస్తారు. ఇదివరకు అన్నం కావాలంటే ప్లేటు గ్లాసు తెచ్చుకొని ఆమె లైన్లో నుంచుండేదేమో. ఇప్పుడు ఆ విధంగా కాదు. నువ్వు డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే నీకు అన్నం పెడతారు, లేదా నువ్వు రూమ్లో ఉంటే మీల్స్ రెడీ అని చెప్తే వచ్చి నువ్వు కూర్చొని తినాలి. నువ్వు ఇదివరకు అన్నం ఎలా పిసికేదానివేమో అలా పిసక్కూడదు, చాలా జాగ్రత్తగా తినేవాళ్ళు. ఆతృగా తినేదానివేమో, వద్దు తినక్కర్లేదు, నీకెంత కావాలంటే అంత పెడతారు. పక్కోళ్ళ ప్లేట్ చూసి వాళ్ళు ఎంత తింటున్నారో చూసేదానో చూడకూడదు, నీకెంత కావాలంటే అంత ఇస్తారు. ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ హర్ టు లివ్ ద లైఫ్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ ఎ గవర్నర్. టైం పట్టింది. మనకు కూడా అదే జరుగుద్ది, మనకు కూడా అదే జరుగుద్ది. మనము దేవుని కుటుంబంలోకి వచ్చిన తర్వాత, మనము పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో వెళ్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా వెళ్తున్నప్పుడు, మనము ఏ విధంగా దేవుని బిడ్డలుగా బతకాలో మనకి అర్థమవుతుంది. నేను ఇప్పుడు 1-2 వచనాలు కలిపి చదువుతాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి. మనం పరిశుద్ధంగా జీవించకపోతే పరిశుద్ధాత్మకి బాధ కలుగుద్ది. ఇది ప్రీవియస్ సెక్షన్. మన దేవుడు ప్రేమించేవాడు కాబట్టి మనం ప్రేమ కలిగి జీవించాలి. అంటే దేవుణ్ణి అనుకరించడం. నువ్వు ఎందుకు ప్రేమ కలిగి జీవించాలి? నీ తండ్రి ప్రేమ కలిగిన వాడు కాబట్టి. నేను ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? నీ తండ్రి పరిశుద్ధంగా ఉండేవాడు కాబట్టి. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ ఎ హోలీ గాడ్, దేర్ఫోర్ యూ హ్యావ్ టు బి హోలీ. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ ఎ లవింగ్ గాడ్, దేర్ఫోర్ యూ హ్యావ్ టు బి లవింగ్. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. బాబ్ క్రో గారి తర్జుమాలో ఈ 2 వచనాలు చదువుతాను. అందుచేత దేవుని ప్రియమైన పిల్లలుగా తగినట్లు ఆయన్ను అనుసరించి నడుచుకుంటూ ఉండండి. క్రీస్తు మనల్ని ప్రేమించి మన కోసం దేవునికి పరిమళమైన అర్పణగా బలిగా తనను అప్పగించుకున్నాడు. అలాగే మీరు ప్రేమ భావంతో ప్రవర్తిస్తూ ఉండండి అని అంటున్నాడు. వాక్ వర్ది ఆఫ్ కాలింగ్. దేవుని పిలుపుకి తగ్గినట్లుగా జీవించాలి. 4వ అధ్యాయం 1వ వచనం. వాక్ ఇన్ హోలీనెస్ 4వ అధ్యాయం 17వ వచనం. వాక్ ఇన్ లవ్ 5వ అధ్యాయం మొదలు పెడుతుంది. లవ్
దేవుని ప్రేమ గురించి ఇక్కడ చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాడు. తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొని, అంటే నేను సింపుల్గా చెప్తున్నాను, వచనాలు చదువుతూ ఓకే, దేవుణ్ణి మనము అనుకరించాలంటే దేవుడు ఏ విధంగా ప్రేమించాడో మనం కూడా అలా ప్రేమించాలంటే దేవుడు ఎలా ప్రేమించాడు, దేవుడి ప్రేమ ఎలా ఉండేది, దేవుని ప్రేమ ఎలా చూపించాడు, దేవుని ప్రేమ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది. వీ హ్యావ్ టు డిస్క్రైబ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమకి ఒక చిన్న పిక్చర్ మనం వేసుకోగలగాలి. తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను. దేవుని ప్రేమ చాలా ఖరీదైన ప్రేమ. ఇట్స్ కాస్ట్లీ. దేవుని ప్రేమ ఖరీదైంది. ఎంత ఖరీదైందంటే ప్రాణం ఇచ్చేటంత ఖరీదైంది. హీ గేవ్ హిమ్సెల్ఫ్. తన ప్రాణాన్ని అప్పగించేశాడు ఆయన. హీ గేవ్ హిజ్ లైఫ్. కుమారుడు వాలంటరీగా, స్వచ్ఛందంగా, ఇష్టపూరితంగా, దిల్సే తన ప్రాణాన్ని ఇచ్చేస్తే, తండ్రి తన కొడుకు చచ్చిపోతుంటే తల తిప్పేసుకున్నాడు. ఎందుకోసం? నిన్ను ప్రేమించి. గాడ్స్ లవ్ ఈజ్ కాస్ట్లీ. దేవుని ప్రేమ చాలా ఖరీదైంది. ఆయన ప్రేమ ఖరీదు అయిందే కాదు, ఆయన ప్రేమ ఇట్స్ ఎ కేరింగ్ లవ్. ఆయన ప్రేమ విలువ కలిగింది. ఆయన ప్రేమ ఉద్దేశపూరితమైంది. ఆయన ప్రేమ ఒక ఉద్దేశమైన కారణం, ఒక ప్రత్యేకమైనటువంటి కారణము కలిగింది. ఏంటది? కంపు కొట్టే నువ్వు, కంపు కొట్టే నేను, దరిద్రమైన మురికి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము పరిమళ వాసనగా ఉండుటకు, పరిమళ వాసనగా ఉండుటకు. ఆ వర్డ్ చూస్తే హిజ్ లవ్ ఈజ్ కేరింగ్ లవ్. అంటే ఏంటంటే, మురికిగా ఉన్నటువంటి చంటి బిడ్డను తీసుకొని తల్లి ఆ బాబుకి స్నానం చేయించి, రకరకాల పౌడర్లు రాసి, మంచి బట్టలు వేసి, వేడిగా పాలు తాగిపిచ్చి, ఒక దుప్పటి చుట్టి బాబుని పడుకోబెడితే ఎంత ముద్దుకుంటాడో, ఎంత ముద్దుకుంటాడో. దేవుడు నిన్ను నన్ను అలా చేశాడు. ఆయన మురికి జీవితం మందే, కంపు కొట్టే జీవితం మందే, దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవితం. తన రక్తముతో మనల్ని కడిగాడు. అది ప్రేమ. పరిమళ వాసనగా మనల్ని చేశాడు. అది ప్రేమ. హిజ్ లవ్ ఈజ్ కాస్ట్లీ. హిజ్ లవ్ ఈజ్ కేరింగ్. ఆయన కేర్ చేసేటువంటి వాడు. తన్ను తాను అప్పగించుకొనెను. తన్ను తాను అప్పగించుకొనెను. తన లవ్, గాడ్స్ లవ్ ఈజ్ కమిటెడ్. కమిటెడ్. ఆయన లవ్ కాస్ట్లీ, ఖరీదైంది. ఆయన ప్రేమ కేరింగ్, మన కోసం పట్టించుకునేది. ఆయన లవ్ కమిటెడ్, పూర్తిగా తన్ను తాను మనకి అప్పగించుకున్నది. అది నువ్వు అప్పగించుకోకపోతే ఎలా అని ఎవరు ఆయన్ని అడగలేదు. నువ్వు ఏమన్నా సరే కొడుకులకు, నీ భూమి మీద ఉన్న మనుషుల కోసం ఇలా చేయాలి అని ఎవరు అడగల. నోబడి. వాలంటరీగా. గుర్తుపెట్టుకోండి, లవ్కున్నటువంటి ఒకే ఒక గొప్ప లక్షణం ఏంటంటే, ఇట్ హ్యాస్ నో అవుట్ సైడ్ ప్రెషర్ బట్ ఇన్సైడ్ ఇంటెన్సిటీ. బయట నుంచి ఒత్తిడి ఉండదు, కానీ లోన్ నుంచి అది భయంకరమైన ఒత్తిడిని అనుభవిస్తుంది. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఈ మాట రాస్తూ ఉంటాడు. ఏమన్నా తెలుసా? ప్రేమ చేత బలవంతపరచబడి మేము మీ దగ్గరకు వచ్చాం. వీఆర్ కంపెల్డ్ ఫ్రమ్ ఇన్సైడ్. బయట నుంచి ఏం ప్రెషర్ లేదు. బయట నుంచి మమ్మల్ని ఎవరు అడగలేదు. బయట నుంచి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అక్కడికి అన్నారు. కానీ బట్ దట్ లవ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ విదిన్. లోన్ నుంచి వచ్చింది ఆ ప్రేమ. లోన్ నుంచి వచ్చింది ఆ ఒత్తిడి. లోన్ నుంచి వచ్చింది. మిషనరీ బయోగ్రఫీస్ చదివితే ఆ కంపెల్లింగ్ లవ్ మనము మన భూమి మీద ఏ విధంగా చూపించారో అర్థమవుతుంది. ఏ విధంగా చూపించారు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వచ్చినప్పుడు ఆ దేశ ప్రజలు, ఉదాహరణకి భారతదేశానికి మిషనరీలు వస్తే మిషనరీని చిత్రహింసలు చేశారు, బాధ పెట్టారు, ఏడిపించారు, చంపడానికి ప్రయత్నం చేశారు, ఇళ్ళు తగలబెట్టారు. కానీ ఎందుకున్నారు వాళ్ళు? దే కెన్ ఈజీలీ గో బ్యాక్. ఎందుకు వెళ్ళలేదు వాళ్ళు? ఇట్స్ ఎ కంపెలింగ్ లవ్ ఫ్రమ్ ఇన్సైడ్. మొదటిది కాస్ట్లీ, రెండోది కేరింగ్, మూడోది కమిటెడ్, నాలుగోది కాన్స్పీషియస్ లవ్, అంటే స్పష్టమైనటువంటి ప్రేమ, అర్పణగాను బలిగాను. యూ కెన్ సీ ఇట్. యూ కెన్ సీ ఇట్. ప్రేమ కంటికి కనబడదు, ప్రేమ కంటికి కనబడదు. కానీ ప్రేమను ఎలా అర్థం చేసుకుంటామంటే, మనకి ఆ ప్రేమను చూపిస్తారు. ఎలా చూపిస్తారు అని అంటే, గుర్తుపెట్టుకోండి, ఇదిగో మొబైల్ తీసుకో, ఇది ఇవ్వటమే మొబైల్, ఇది మొబైల్ ఇవ్వటమే.
కానీ ఇంకో పద్ధతి ఉంది. ఈ మొబైల్ని ఒక అందమైన డబ్బాలో పెట్టి, ఆ డబ్బాకి రంగు కాగితాలు కట్టి, దాని మీద ఒక పువ్వు పెట్టి, నువ్వు అద్భుతమైన బట్టలు వేసుకొని చక్కగా తయారయ్యి ముస్తాబయ్యి వచ్చి, హే ఇదిగా నీకు గిఫ్ట్ ఇచ్చాను. ఏంటిది? నువ్వే చూడు. సస్పెన్స్. వాళ్ళు నెమ్మదిగా ఓపెన్ చేస్తూ ఉంటే, ఎక్సైట్మెంట్ ఉంటే, ఎంతూజియాజం ఉంటే, చివరికి ఇదే ఫోన్ బయటకు వచ్చేది. బట్ దెర్ ఇస్ లవ్. ప్రేమ అదే పప్పుచారు పెడుతుంది, కానీ పెట్టే విధానం మారుతుంది. అందుకే భారతదేశంలో ఒక సామెత ఉంది, ప్రేమతో పెట్టేటువంటి పచ్చడన్నానికి ఎక్కువ విలువ ఉంటుందంట పరవన్నం కంటే. ఇది సామెత. పచ్చడన్నానికి ఎక్కువ విలువ ఉంటుందంట, ఎక్కువ ప్రేమ ఉంటుందంట పరవన్నం కంటే. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో అప్పట్లో పరవన్నం ఎప్పుడో కానీ పెట్టరు, కానీ దానికంటే పచ్చడన్నానికి ఎక్కువ విలువ ఉంటుంది, పప్పు అన్నానికి ఎక్కువ విలువ ఉంటుంది. ప్రేమ ఉన్నది కాబట్టి. కాన్స్పీషియస్ లవ్, అది చేతల్లో కనబడినట్లు మనకి అర్థమవుతుంది. అండ్ చివరిగా మొదటిది కాస్ట్లీ, రెండోది కేరింగ్, మూడోది కమిటెడ్, నాలుగోది కాన్స్పీషియస్ స్పష్టంగా కనబడేది, ఐదోది కాన్సిక్రేటింగ్, మనల్ని అది శుద్ధీకరించి ప్రత్యేకంగా నిలబెట్టగలిగేటువంటి ప్రేమ. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాను. దేవుడు నిన్ను కాన్సిక్రేట్ చేయడానికి చేశాడు ఇదంతా. దేవుడు నిన్ను ప్రత్యేకంగా నిర్దోషిగా నిలబెట్టడానికి ఈ పని చేసినట్లు మనం చూస్తాం. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. ఇట్ ఈస్ ఎ లవ్ దట్ క్యాన్ బి ఫాలోడ్. ఎందుకంటే ఇట్ ఈస్ కంటిన్యూస్. ఇట్ ఈస్ కంటిన్యూస్. అది ఎప్పుడు ఉండే ప్రేమ. ఎక్కడైనా సరే ఐ లవ్ యూ అంటారు, నేను నిన్ను ప్రేమిస్తున్నా తెలుగులో ఐ లవ్ యూ అంటారు. ఎక్కడ కూడా ఈ మాట ఉండరు, ఉపయోగించరు. ఐ విల్ లవ్ యూ అని ఎవడ అండవు. నేను నిన్ను రేపు ప్రేమిస్తానులే అండ ఎవడవు. నేను వచ్చే వారంలో ప్రేమిస్తానులే అని ఎవడు అండవు. ఐ లవ్ యూ అంటారు. ఐ లవ్డ్ యూ అని కూడా అనరు. నేను ఒకప్పుడు ప్రేమించా అని అనరు. ఆ ప్రేమకు అర్థం లేదు. ఆ మాట అనేది ఎప్పుడో తెలుసా? ఇప్పుడు లేనప్పుడు. నిన్నెంత ప్రేమించానో తెలుసా అని ఉద్రేకంలో అంటారు. అంటే ఇప్పుడు లేదా? అంటే ఇప్పుడు లేదా? మీరు ఎప్పుడైనా ఈ డైలాగ్ అన్నా, నీకెంత చేశానో తెలుసా? చేసావు, ఇప్పుడు చేయవా? పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోయావు, ఎందుకని ప్రజెంట్ టెన్స్ లేదా? మీకు ఇప్పుడు దాకా దొరకలేదేమో ఈ డైలాగ్. ఈసారి ఎవరిని వేస్తే కనుక అయితే ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదా? నీకెంత చేశానో తెలుసా? వెరీ గుడ్, చేసావు, ఇప్పుడు లేదా? ఇప్పుడు చేయవా? ఇప్పుడు చేయవా? నిన్నెంత ప్రేమించావు? వెరీ గుడ్, ప్రేమించావు, ఇప్పుడు చేయవా? ఇప్పుడు ప్రేమించవా? ప్రేమ పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతే నా దగ్గరికి వచ్చి మాట్లాడతాను లేదు నీకు. ప్రేమ ఎప్పుడు ప్రజెంట్ టెన్సే. ప్రేమ ఎప్పుడు ప్రజెంట్ టెన్స్, కంటిన్యూస్గానే ఉండాల్సిందే. నేను బాబ్ గ్రో గారి తర్జుమాలో చదువుతూ ఈ ప్రేమకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మీకు చెప్తాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె, మీరు గాడ్స్ చిల్డ్రన్, దేవుని పోలి నడుచుకున్నది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. మీరు ఇంకా తర్వాత వేరే విషయాలు రాశారు. అయితే ఈ మొదటి 7 వచనాలని నేను క్విక్గా వెళ్ళిపోవాలి ముందుకి. ఐ కెనాట్ డ్వెల్ అపాన్ ఇట్. స్టార్ట్ చేసి ఇప్పటికే 20 minutes అయిపోయింది. సో చాలా చాలా సెక్షన్ ఉంది. నేను ఇప్పటిదాకా చదివింది ఓన్లీ 2 verses. సో ఆ విధంగా చదువుకుంటే వెళ్తే 5 కాదు 6 అవుద్ది. అందుకని ఐ గో వెరీ క్విక్లీ. నేనేమంటానంటే ఈ వచనాల్లో మొదటి 7 వచనాల్లో నాకు 3 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, అవర్ ఐడెంటిటీ, మనం ఎవరమే, లేదా మన రూట్స్, మన వేళ్ళు ఏంటి, మన పునాది ఏంటి. రెండోది 2 విషయాలు. రెండోది అవర్ ఫ్రూట్, మన ఫలం ఏంటి, మనం ఏ విధంగా ఫలించాలి, దాన్ని మనం చూద్దాం. అయితే దీంట్లో మనం ఎవరమే, హూ ఆర్ వి. మొన్న MBBS చదువుతున్నటువంటి ఒక పాప నాకు టెక్స్ట్ చేసింది. 2 రోజులు నాకు తెలిసి 63 సార్లు ఒకటే క్వశ్చన్ అడిగాను. ఆ అమ్మాయి లెక్క పెట్టి చెప్పింది. 63 సార్లు అడిగా ఈ క్వశ్చన్ అన్నది. అమ్మాయి కోపం వచ్చి ఆమె ఏమన్నదంటే, నాకు ఒక కళ వచ్చింది, ఈ కళను బట్టి మా నాన్న ఇలా అంటున్నాడు, మా అమ్మ ఇలా అంటుంది, మా పాస్టర్ గారు ఇలా అంటున్నారు, ఆ కళ గురించి మీరేమంటారు అని నాకు ఇంత పొడుగు పెట్టింది. అప్పుడు నేను అడిగిన ప్రశ్న మీరెవరు అని.
అంటే చెప్పింది. మళ్ళీ ప్రశ్న అడిగా, మీరెవరు అని చెప్పింది. మళ్ళీ అడిగా, మీరెవరు అని. 63 సార్లు అడిగా ఆ ప్రశ్న. 63 రకాలైన జవాబులు ఇచ్చింది. కానీ నేను ఆశించిన జవాబు రాలా. ఆమె ఏమన్నదంటే, ఒక పర్టికులర్ టైంలో మీరు దానికి ఏం జవాబు చెప్తారంటే, చెప్తా, అది నీ జవాబు అవ్వదు, నా జవాబు అవుద్ది. మీరెవరు అని నన్ను అడిగితే నేను ఇచ్చే జవాబు మీరెవరు మీకు వర్తించదు, అది వేరు. నా జవాబు నాదే, నీ జవాబు నీదే. ఇంకా చివరికి 63 ప్రశ్న వచ్చిందా, అన్న నువ్వేమనుకోవద్దు కానీ, సరే నాకు నేనెవరో నాకు తెలియదు కానీ నువ్వెవరో నువ్వు చెప్పాను అన్నది. అంటే నేను ముగ్గురికి 3 రకాల జవాబులు చెప్తా అన్నా. ఎవరికి అన్నది, సాతాను అడిగితే గెట్ అవుట్, నేను ఎవరో తెలుసా అని అంట, జవాబు కూడా చెప్పను. ఇది సాతాను అయితే. ఒకవేళ దేవుని దూత వచ్చి నన్ను అడిగితే, నువ్వెవరివి అంటే, నేను దేవునికి కొడుకుని అని అంట. ఒకవేళ దేవుడే అడిగితే నేనేం మాట్లాడను, కౌగిలించుకుంటా. ఇది నా జవాబు. అప్పుడు ఆమె ఒక ఇది పెట్టింది, ఇమోటియాన్, కళ్ళం నీళ్ళు పెట్టి, అన్న ఇప్పుడు నా కళకి భావం తెలిసిందన్నా అన్నది. నేనేం చెప్పాలా జవాబు? హూ యు ఆర్, నువ్వెవరివి, నువ్వెవరివో తెలిస్తే ఆ పరిస్థితులకి నువ్వేంటో అర్థమవుతుంది. అదే పరిస్థితి వ్యక్తిని బట్టి మారిపోతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు మీద నుంచి యాపిల్ కింద పడింది. అయితే ఏంటండి, ఆడెవడో నాకు కావాలి, అప్పుడు ఆ యాపిల్ అంటే నేను చెప్తా అంటాడు. ఆడెవడైతే అనొద్దు. ఐజక్ న్యూటన్ అయితే ఒక లా కనుక్కుంటాడు. అదే నువ్వో నేనైతే తినేసి వెళ్ళిపోతాం. అవునా కదా? అదే యాపిల్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హూ యు ఆర్, నువ్వెవరువే. సో మొట్టమొదట పాల్ దీనికి ఏమని స్టార్ట్ చేస్తున్నారా, కావున మీరు ప్రియులైన పిల్లల వలె పోలి నడుచుకొనడి. యు ఆర్ గాడ్స్ పాస్టరిటీ, మీరు దేవుని యొక్క స్వాస్థ్యం, దేవుని పిల్లలో. డేవిడ్ బెకమ్ అని ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ ఉండేవాడు ఇంగ్లాండ్కి. డేవిడ్ బెకమ్ ఇంగ్లాండ్లో అతి ఎక్కువ పారితోషికం తీసుకున్నటువంటి వ్యక్తి. ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే భారత లెక్క ప్రకారం సుమారు 40 నుంచి 50 కోట్లు ఇస్తారు. 40 నుంచి 50 కోట్లు 90 నిమిషాలు ఆడితే డేవిడ్ బెకమ్. ఆ డేవిడ్ బెకమ్ 2 కొడుకులు ఒకసారి ఫ్లైట్లో వెళ్తున్నారంట, చిన్నపిల్లలు. ఒకటి 11 ఏళ్ళు, ఒకటి 9 ఏళ్ళు. ఫ్లైట్లో వెళ్తుంటే ఫ్లైట్ మబ్బుల్లోంచి వెళ్తుంటే వాబుల్ అవుతూ ఉంటుంది, ఊగుతూ ఉంటుంది. అప్పుడు ఏరోస్టెస్ అనౌన్స్ చేసింది, బెల్ట్ కట్టుకోండి కొంచెం వాబుల్ అవుతుంది అని. అంటే కొంచెం ఎక్కువ అవుతుంటే అటు ఇటు కొంతమంది పెద్దోళ్ళు, మొదటిసారి ఫ్లైట్ ఎక్కినోళ్ళు కొంచెం భయపడుతూ ఓ అని అంటూ ఉన్నారు, ఓ మాయ్ అలా అంటూ ఉన్నారు. అంతలో ఈ 2 కొడుకుల చిన్నోడు బ్రదర్ అని గట్టిగా అన్నాడంట. అప్పుడు అన్నాడంట, రేయ్ మనం డేవిడ్ బెకమ్ కొడుకులే, అరవకూడదు. మనం డేవిడ్ బెకమ్ కొడుకులమే, అరవకూడదు. మనం పౌరుషం చూపించాలా, అరవకూడదు. యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్, అది మొదలవ్వాలి. నువ్వు ఏం చేస్తావో, నువ్వెవరవు అన్న దాన్ని బట్టి అర్థమవుతుంది. యు ఆర్ గాడ్స్ పాస్టరిటీ. 2వ వచనం, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. మనము గాడ్స్ పాస్టరిటీయే కాదు, జీసస్ పొజెషన్, దేవుని యొక్క స్వాస్థ్యమే కాదు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కొన్నాడు. ఆయన బ్లడ్తో ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు మనం. కాబట్టి మనం దేవునికి చెందిన సొత్తు, ఆయన కొనుక్కున్నాడు మనకి. ఇది పరిశుద్ధులకు తగినది. మనం గాడ్స్ హోలీ పీపుల్, ఇది పరిశుద్ధులకు తగినది. మనం పరిశుద్ధులంగా ఉండడానికి పిలువబడ్డాం. మనం పరిశుద్ధులం, కానీ పరిశుద్ధులుగా ఎలా జీవించాలో అలాగే జీవించాలి. దేవుడు మనల్ని తన యొక్క స్వాస్థ్యం చేసుకున్నాడు, కుమారుడు మనల్ని కొన్నాడు. పరిశుద్ధత ఆత్ముడు అంటున్నాడు, మీరు పరిశుద్ధులుగా జీవించాలి అనేసి. దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారులము. నీ ప్రాపర్టీ ఏంటి తెలుసా? గాడ్స్ కింగ్డమ్.
ఈ 4 మన ఐడెంటిటీ, ఆ వచనాల్లో మన ఐడెంటిటీ. ఇప్పుడు మన డ్యూటీ ఏంటో మనం చూద్దాం. మన డ్యూటీ, ఆ ఐడెంటిటీ ఉంటే మన డ్యూటీ ఏంటో అనేది మనకి అర్థమవుతుంది. ఆడ్రియన్ రోజర్స్ మంచి ప్రసంగి ఇక్కడ. ఈజ్ ఎ గుడ్ పాస్టర్, ఈజ్ ఎ వెరీ గుడ్ పాస్టర్. కొంతమంది ద పాస్టర్ ఆఫ్ పాస్టర్స్ అంటారు. పాస్టర్లకే వాళ్ళు బోధించే వాళ్ళుగా ఉంటారు. ఆడ్రియన్ రోజర్స్, వారన్ వియసిబి, తిమోతి కెల్లర్, వీళ్ళు చాలా అద్భుతంగా ఒక చర్చికి పాస్టర్గా ఉండి ప్రపంచమంతటిని ప్రభావితం చేయగలిగారు. జాన్ పైపర్ ఒక చర్చికి పాస్టర్గా ఉండి ప్రపంచమంతటికి దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు బోధించగలిగారు. డేవిడ్ పాసన్, వీళ్ళు నాకు చాలా ఇష్టమైనటువంటి పాస్టర్స్. ఎందుకంటే ఒక గుంపుని వాళ్ళు నడిపించారు. వాళ్ళు అక్కడక్కడ కాన్ఫరెన్స్లో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళు అలా కాదు. ఒక చర్చికి పాస్టర్గా ఉన్నారు. డేవిడ్ పాసన్, తిమోతి కెల్లర్, జాన్ పైపర్, ఆడ్రియన్ రోజర్స్, వారన్ వియస్బే, వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి పరిచయం చేసి వాళ్ళు ఇచ్చేటువంటి వాక్యము ఒక సంఘాన్ని నిలబెట్టడానికి ఎంత కష్టపడి దేవుని వాక్యాన్ని బోధించారో మనకి అర్థమవుతుంది. అయితే ఈ ప్యాసేజ్ని చూసి ఆడ్రియన్ రోజర్స్ గారు ఏమంటారు తెలుసా? చాలామంది క్రైస్తవులు జీసస్ క్రైస్ట్ని లిమిటెడ్గా వాడుకుంటారంట. లిమిటెడ్గా ఈ ప్యాసేజ్ని బట్టి చెప్తూ ఉంటారు. అంటే ఐడెంటిటీ కావాలి, డ్యూటీ వద్దు. నాకు ఐడెంటిటీ కావాలి కానీ డ్యూటీ వద్దు. నేను దేవుని బిడ్డను అని చెప్పుకోవాలి కానీ దేవుడు చెప్పింది నేను చేయకూడదు అని వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇది ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది రిథమిక్గా, అందుకే చెప్తాను, సారీ ఏమనుకోదు. జీసస్ ఈజ్ అవర్ రెస్క్యూవర్ బట్ వీ డోంట్ వాంట్ హిమ్ యాజ్ అ రూలర్. జీసస్ ఈజ్ అవర్ రెస్క్యూవర్ బట్ వీ డోంట్ వాంట్ హిమ్ యాజ్ అవర్ రూలర్. యేసు ప్రభు వారు మన యొక్క రక్షకుడు, కానీ రాజుగా ఉండడానికి ఇష్టపడం. నువ్వు రక్షకుడిగానే ఉండు అంతే, రాజుగా ఉండొద్దు. నువ్వు నాకు ఆదేశాలు ఇవ్వద్దు, నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పొద్దు. నువ్వు రక్షకుడు మాత్రమే, అక్కడితో ఆగిపో. రక్షకుడు మాత్రమే. జీసస్ ఈజ్ అవర్ సేవియర్ బట్ హీఈస్ నాట్ సావరిన్ ఓవర్ అస్. ఆయన మన విమోచకుడు, రక్షకుడు, కానీ సార్వభౌముడు కాదు. సార్వభౌముడు కాదు, సర్వాధికారం ఆయనకి ఇవ్వం. నాకు కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్లోకి నువ్వు రావద్దు, నా ఇష్టం. సావరిన్. వి వాంట్ జీసస్ ఇన్ అవర్ రెసిడెన్స్. యేసయ్య మన ఇంట్లో ఉండాలా. వి వాంట్ జీసస్ ఇన్ అవర్ రెసిడెన్స్, మన ఇంట్లో ఉండాలి. బట్ వీ డోంట్ వాంట్ హిమ్ యాజ్ అవర్ ప్రెసిడెంట్. ఆయన మన రాష్ట్రపతిగా ఉంచుకోం, మన ప్రెసిడెంట్గా ఉంచుకోం, మన అధిపతిగా ఉంచుకోం. బాగుంది కదా రిథమిక్గా? నాకు బాగా అనిపించి ఈ మాట చెప్పాను. సరే, డ్యూటీ ఎలా చెప్తున్నాడు చెప్పండి. దీంట్లో 3వ వచనం, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. 5వ వచనం, వ్యభిచారమైనను అపవిత్ర అయినను విగ్రహారాధికుడ అయ్యున్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియజెప్తున్నాను. ఇవన్నీ మనం చూస్తే ఇవి ఆల్రెడీ డీల్ చేసాం మనం, అందుకనే డీటెయిల్స్లోకి వెళ్ళక. దిస్ ఈజ్ ద సిన్ ఇన్ ద బాడీ. ఇందుట్లో 3వ వచనం 5వ వచనంలో చెప్పింది శరీరంతో చేసే పాపం. శరీరంతో చేసేటువంటి పాపం ఏదైనా, అది సెక్షువల్ సిన్ కావచ్చు, ఇంకేదైనా సరే, శరీరంతో చేసేటువంటి పాపం, శరీరాన్ని చూసి మనము ఆలోచించుకునేటువంటి పాపం. సో ఇది శరీరంతో చేసే పాపం. 4వ వచనం, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇది మీకు తగవు. ఇది నాలికతో చేసే పాపం, నోటితో చేసే పాపం. అది శరీరంతో చేసే పాపం, ఇది నోటితో చేసేటువంటి పాపం. 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. మైండ్తో చేసే పాపం, వేరే వాళ్ళ మాటలను బట్టి చేసేది, వేరే వాళ్ళ ప్రభావాన్ని బట్టి చేసేది. 3, 5 వచనాలు శరీరంతో చేసే పాపం. 4వ వచనం నాలుగుతో చేసే పాపం. 6వ వచనం మైండ్తో చేసేటువంటి పాపం. సో బేసిక్గా నువ్వు దేవుని కొడుకు అయితే, క్రీస్తు నిన్ను రక్షించినట్లయితే, పరిశుద్ధాత్ముడు నిన్ను ఏల్తున్నట్లయితే, దేవుని రాజ్యపు వారసుడు అయితే, పరిశుద్ధ జీవితం జీవించడానికి పిలువబడిన వాడు అయితే,
నీ శరీరంతో పాపం చేయొద్దు, నీ నాలుకతో పాపం చేయొద్దు, నీ మైండ్లోకి పాపం రానివ్వద్దు. దట్స్ యువర్ డ్యూటీ. అది డ్యూటీ. నేను బాబ్ క్రో గారి తర్జుమాలో చదువుతాను. అందుచేత దేవుని ప్రియమైన పిల్లలుగా తగినట్లు ఆయనను అనుసరించి నడుచుకుంటూ ఉండండి. క్రీస్తు మనల్ని ప్రేమించి మన కోసం దేవునికి పరిమళమైన అర్పణగా బలిగా తనను అప్పగించుకున్నాడు. అలాగే మీరు ప్రేమభావంతో ప్రవర్తిస్తూ ఉండండి. కానీ పవిత్రులకు తగినట్లుగా నడుస్తూ వ్యభిచారం, కల్మషంతో అత్యాశ, వీటిని సూచించే మాటలు సహా మీ మధ్య ఎవరో ఎత్తకూడదు. అంతేకాదు, బూతులు, పనికిమాలిన మాటలు, సరస సల్లాపాలు మీరు పలకూడదు. అలాంటివి తగో. వాటికి బదులు కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. ఈ విషయం మీకు బాగా తెలుసు. ఏ వ్యభిచారి కానీ, కల్మషుడు కానీ, అత్యాశపరుడు కానీ దేవుని క్రీస్తుకి చెందిన రాజ్యములో ఏ వారసత్యం కలిగి ఉండడు. వట్టి మాటలతో ఎవరు మిమ్మల్ని మోసగించనీయకండి. అలాంటి అపరాధాల కారణంగా దేవుని కోపం అవిధేయుల మీదకు వస్తుంది. గనుక అలాంటి వారితో పాలివారు కాకుండా ఉండండి. అవర్ రూట్స్ అండ్ అవర్ ఫ్రూట్స్, అవర్ ఐడెంటిటీ అండ్ అవర్ డ్యూటీ, అవర్ ఫౌండేషన్, అవర్ ఫెలోషిప్. ఇవి ఈ మొదటి 7 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తును చూసి అనుకరించాలి, వాక్యాన్ని బట్టి తండ్రిని అవగాహన చేసుకొని ప్రవర్తించాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నట్లు మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. 7 అయిపోయిన వర్సెస్. ఇప్పుడు 8th వర్స్ నుంచి 14th వర్స్ దాకా చూద్దాం. దీన్ని ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారు. వెలగాలి, మనము వెలగాలి. థియోడర్ ఎప్ అంటే బ్యాక్ టు ద బైబిల్ అని ఒక గొప్ప పరిచర్య చేసేటువంటి సంస్థ ఉన్నది. నా చిన్నప్పుడు అంటే నేను మారు మనసు పొందినటువంటి తొలి దినాల్లో సీనియర్ ఇంటర్మీడియట్లో నేను మారు మనసు పొందాను. నేను మారు మనసు పొందిన మొదటి 5 సంవత్సరాలు నన్ను వాక్యములో పోషించింది బ్యాక్ టు ద బైబిల్ అనేటువంటి రేడియో ప్రోగ్రాం. రోజు పొద్దున్నే 7 గంటలకి అరగంట సేపు వచ్చేది రేడియో శ్రీలంకలో, ఇంగ్లీష్ కార్యక్రమం. దాంట్లో మొదట థియోడర్ ఎప్ గారు మాట్లాడారు, తర్వాత వారన్ విఎస్పి గారు మాట్లాడారు, ఆ తర్వాత వుడ్రో క్రాల్ గారు మాట్లాడారు. వీళ్ళ ముగ్గురు నాకు ఇష్టమైనటువంటి రేడియో వర్తమానికులు అని చెప్పాలి. థియోడర్ ఎప్ గారు ఈ ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక మీద ఆయన వరుస శీర్షికలాగా తీసుకొని మాట్లాడుతూ ఏమంటాడంటే, 1 నుంచి 14 వచనం దాకా ఉన్నటువంటి ఈ వాక్య భాగానికి కీవర్స్ ఏంటనంటే 8వ వచనం అంటారు. ఏంటది? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎందుకంటున్నారంటే ఈ లోకంలో 2 ఉంటాయి, వెలుగు, చీకటి. అంతే, వెలుగు, చీకటి, దట్స్ ఆల్. మీరు వెలుగు సంబంధుల, చీకటి సంబంధుల, దాంతో మనకు అర్థమైపోతుంది. ఈ ప్రపంచంలో పోరాటం వెలుగుకి చీకటికి మధ్యన, మంచికి చెడుకి మధ్యన, రైట్కి రాంగ్కి మధ్యన, ట్రూత్కి లైకి మధ్యన. దట్ ఈస్ ద ఫైట్. సత్యము ఇంకో సత్యంతో పోరాడలేదు, సత్యం ఇంకో సత్యంతో పోరాడలేదు, చీకటి ఇంకో చీకటితో పోరాడలేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చీకటికి వెలుగుకి మధ్యన పోరాటం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటేరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవుని పిల్లలు వెలుగు పిల్లలు. పాయింట్ నెంబర్ 1, దేవుని పిల్లలు వెలుగు పిల్లలు. నేను ఇందాక చెప్పినటువంటి మాటలో మీరు దేవుణ్ణి అనుకరించాలంటే ముందు దేవుని పిల్లలై ఉండాలి. దేవుణ్ణి అనుకరించాలంటే దేవుణ్ణి వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దేవుణ్ణి అనుకరించాలంటే మీరు కావాలని ఇంటెన్షనల్గా ఆయన్ని అనుకరించాలి. ఇది మొదటి భాగానికి నేను ఇచ్చినటువంటి పాయింట్స్. ఇప్పుడు 2వ భాగానికి, మీరు దేవుని పిల్లలు కదా, మీరు వెలుగు పిల్లలు. మీరు వెలుగు పిల్లలు కాబట్టి చీకటి క్రియలు మీ జీవితంలో ఉండటానికి వీల్లేదు, చీకటి ఛాయలు మీలో ఉండటానికి వీల్లేదు. ఒకవేళ లైట్లు ఆగిపోయినాయి, ఇది చీకటి అనుకోండి,
నేను చీకట్లో నడిస్తే చాలా జాగ్రత్తగా కాలు వేసుకొని వస్తాను. వెలుగులో అలా నడిస్తే నాకేదో జబ్బు ఉందని మీరు అనుకుంటారు. మీరు వెలుగు సంబంధాలు కాబట్టి మీ నడత కాన్ఫిడెంట్గా ఉంటుంది, మీ నడత కేర్ఫుల్గా ఉంటుంది, మీ నడత కన్సిస్టెంట్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ నడత కాన్ఫిడెంట్గా చాలా ధీటుగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది. మీ నడత కన్సిస్టెంట్గా ఉంటుంది. తడబడతం అనేది ఉండదు. వాక్యం బాగా సిద్ధపడితే వాక్యం చెప్పేటప్పుడు సరళి ఉంటుంది. పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నప్పుడు వాక్యం బోధిస్తే సరళి ఉంటుంది. సిద్ధపాటు లేకపోతే తత్తరపడతాం మనం. వెలుగు సంబంధం, వి బిలాంగ్ టు లైట్, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. మనం ఆల్రెడీ 4వ అధ్యాయం 18వ వచనంలో సాతానుడు చేసే పని ఏంటంటే లైట్ ఆర్పేస్తాడు. లైట్ ఆర్పేస్తాడు అంటే ఎక్కడ లైట్ ఆర్పేస్తాడు, ఇక్కడ లైట్ ఆర్పేస్తాడు. బయట లైట్ ఆర్పడు. సినిమాల్లో చూపించేది అంటే లైట్ ఆరిపోయి వెళ్ళిపోతుందంటే దెయ్యం వచ్చిందని. అంటే నాకు అర్థం కాదు, సాతానుడు మన దగ్గర రావడానికి లైట్ ఆర్పాలా అని. మీకు తెలుసో లేదో, మీకు భయం పెంచడానికి చెప్తున్నాను ఈ మాట, భయం పెంచడానికి. మీలో చాలామంది ఏమనుకుంటారంటే రాత్రి 11 దాటిన తర్వాత బాగా చీకటి అయితే తెల్లారి 5 గంటల లోపల దెయ్యం గడొస్తాడని. కానీ మీకు మాట చెప్తున్నాను, మిట్ట మధ్యాహ్నం పట్టపగలు కూడా దెయ్యం రాగలడు. అవునా? వాడికి లైట్ ఆర్పక్కర్లా. లైట్ ఆర్పంటారా, నేను వస్తాను అండాయన. లైట్ వాడిని కనబడేటట్లు చేయగలగదో, ఈ లైట్ కనబడేటట్లు చేయలేదు. కాబట్టి పట్టపగలు నీ దగ్గర రాగలడు ఆయన. పట్టపగలు మీకు వచ్చిందా సార్, ఇక్కడ దెయ్యంగాడు ఉన్నాడు సార్, మీరు చూశారని నేను చూడాల. ఆడు ఖచ్చితంగా ఉంటాడు ఇక్కడ, ఈ సీట్లో ఎక్కడో చోట కూర్చొని ఉంటాడు. ఇక్కడ ఎక్కడో చోట కూర్చుంటాడు, డౌట్ లేదు. ఎందుకంటే వాడి గురించి ఏం ఆడుతున్నాను కదా, వాడు ఏం ఆడుతున్నాడో వినాలాడు. ఆడు ఉంటాడు, మేబీ ఇక్కడ కూర్చున్నాడేమో తెలియదు, ఏదో కుర్చీలో కూర్చుంటాడు. కాబట్టి ఇక్కడ లేడులే దెయ్యం అని లైట్ వేసుకొని అమ్మయ్య అని ఎప్పుడు అనుకోవద్దు. మీకు భయం పెంచడానికి చెప్తున్నా. దెయ్యం లైట్ ఆర్పక్కర్లా, వాడు నీ లైట్ ఆర్పి నీ దగ్గరకు వస్తాడు. నీ లైట్ ఆర్పడం అంటే ఎక్కడ? అందుకనే పౌలు భక్తుడు ఏమన్నాడు చెప్తాడు, మేము దేవుని పిల్లలు రా, వెలుగు పిల్లలు. వెలుగున్న చోట చీకటి ఉండదు. వెలుగుకి చీకటికి కరెక్ట్గా వ్యత్యాసం అలా కనబడుతుంది. ప్రపంచంలో కొన్ని విచిత్రాలు ఉంటాయి, కొన్ని విచిత్రాలు. ఒక విచిత్రం చెప్తాను మీకు. నేను న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు ఈ విచిత్రాన్ని చూశాను. మనకి సముద్రాలు తెలుసు కదా, పసిఫిక్ మహాసముద్రం, సింధు మహాసముద్రం, ఈ 2 సముద్రాలు ఉన్నాయి కదా. ఈ సముద్రాలు ఎలా వేరు చేస్తారు, ఎవడ గీతకేస్తాడు? ఈ సముద్రం ఇక్కడ దాకా, భూమి మీద అయితే ఎవడని గీతలకేస్తాడు, నీటిలో ఎవడ గీతలకేస్తాడు అని అనుకునేవాడిని. కానీ న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది గీతలు ఎందుకు గీస్తారు, ఎలా గీస్తారని. ఇది కన్యాకుమారిలో ఉందని విన్నాను, నేను చూడాల, ఉండొచ్చు. అక్కడ ఇంకా బాగా క్లియర్గా కనబడుతుంది. అంటే నేను న్యూజిలాండ్లో చూసా. ఏంటంటే సింధు మహాసముద్రం ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి పసిఫిక్ మహాసముద్రం నీళ్ళల్లో ఎలా చెప్తావు సార్ అంటే ఈ 2 నీళ్లు వేరుగా ఉంటాయి రంగులు. సార్ ఊరుకోండి సార్. అవును, పసిఫిక్ మహాసముద్రం లైట్ బ్లూలో ఉంటుంది, సింధు మహాసముద్రం డార్క్ బ్లూలో ఉంటే నీళ్లు ఇలా కొట్టుకుంటూ ఉంటాయి, కలవో అలాగే ఉంటాయి. విచిత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చీకటి వెలుగు కలవో దేర్ ఈజ్ ఎ క్లియర్ డిస్టింక్షన్. అందుకే పౌలు అంటాడు తెలుసా, నువ్వు దేవుని పిల్లవి కాబట్టి వెలుగు పిల్లవి అనేది. 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. చీకటి ప్రపంచంలో వెలుగు పిల్లలు చూపిస్తారు. మీరు వెలుగు పిల్లలు, నెంబర్ 1 వెలుగు పిల్లలు చూపిస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే నేను మొన్న ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు, అంటే
సార్ మీరు ఇండియా ఏం ఎగ్జాంపుల్ చెప్పరంటే నాకు ఇండియాలో కనబడలేదు సార్, మీరు ఏమనుకోద్దు, నేను ఇన్ని దేశాలు ఏదో పెద్ద ఫోజ్ కొడతాను చెప్పట్లా. అంటే ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోవద్దు, అర్థమైందా? నేను ఒక దీవిలోకి వెళ్ళాను, ఒక దీవి, నేను నా భార్య. ఆ పెద్ద ఫ్లైట్లు వెళ్ళవు అక్కడ, చాలా చిన్నవి అంటే ఎంత చిన్నవి అంటే దాంట్లో పైలట్తో కలిసి కూర్చునేది 11 మందే. పైలట్ ఒకడు, మేము 11 మంది. చిన్న ఫ్లైట్, చాలా చిన్న ఫ్లైట్. ఆ ఫ్లైట్లు వెళ్తాయి అక్కడ, చిన్న దీవి అది. ఆ దీవిలో 3112 మంది మనుషులు ఉన్నారు. దీవి మొత్తంలో 3112 మంది మనుషులు ఉన్నారు. ఈ 3112 మంది మనుషులు 12 భాషలు మాట్లాడతారు. 3112 మంది 12 భాషలు మాట్లాడతారు, 12 భాషలు. అర్థమైందా? ఆ దీవికి మేము వెళ్తూ ఉంటే నా మిత్రుడు, ఆయనే పైలట్, ఆయనే తీసుకెళ్తున్నాడు, చూపించాడు. మేము నైట్ టైం వెళ్ళాము. నైట్ టైం వెళ్తే అంత దూరం నుంచి ఇల్లు చూపించాడు. అదేనండి మా ఇల్లు అన్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఆపాడు, ఇంటికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో చిన్న గ్రౌండ్ ఉంది, అక్కడ ఆపాడు. అక్కడ నుంచి వెళ్ళాలి ఇంట్లో. ఇల్లు చూపించాడు. మా ఇంట్లో కరెంట్ లేదని 2 కిలోమీటర్ల ముందు చెప్పాడు ఆయన. 20 కిలోమీటర్ల ముందు మా ఇంట్లో కరెంట్ లేదన్నాడు. మీ ఇంట్లో కరెంట్ లేదని చీకట్లేదో చూసాను. నా భార్య, ఆవిడ చిన్న హర్కెన్ ల్యాంతర్ 2 కిలోమీటర్ల దూరం నుంచి చీకటి ప్రపంచంలో కనబడింది. అది మా ఇల్లు. హర్కెన్ ల్యాంతర్ అంటే తెలుసా మీకు? తెలీదు. కొన్ని తెలుసుకుంటే బాగుంటుంది. అదోదే బయట ప్రపంచానికి హరికేన్ ల్యాంతర్ అని దానికి ఎందుకు పేరు పెట్టారంటే, హరికేన్ అంటే ఏంటి తెలుసా? సైక్లోన్ వచ్చినప్పుడు కూడా ఆ దేవుడి ఆరదు, అందుకని దానికి ఆ పేరు పెట్టారు. దానికి కింద కిరసనాయిల్ ఉంటుంది, మధ్యలో ఈ షేప్లో గాజు ఉంటుంది, పైనుంచి మూసేస్తారు. ఈ పక్కన నుంచి దానికి కావలసిన ఆక్సిజన్ వెళ్ళటానికి వెలుగు ఉంటుంది. గట్టి గాలి వచ్చినా కూడా లోనికి గాలి వెళ్దాం, కానీ ఆక్సిజన్ వెళ్తుంది. దాన్ని అలా తయారు చేశారు, అందుకే దాన్ని హరికేన్ ల్యాంతర్ అంటారు. దాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన చెప్తున్నాడు. అంత దూరం నుంచి చిన్న హరికేన్ ల్యాంతర్ కనబడింది ఆయనకి. మన ప్రపంచం చాలా చీకటిది, నువ్వు అగ్గిపుల్ల గీస్తే కూడా తెలుసుద్ది. అయితే నీ జీవితం అలా వెలగట్లేదంటే నువ్వు వాళ్ళలో కలిసిపోయావని అర్థం. యువర్ లైట్ ఈజ్ ఆఫ్ అని అర్థం. మొదటిది, మనం దేవుని పిల్లలం కాబట్టి వెలుగు పిల్లలం. మనము చీకటి ప్రపంచంలో ఉన్నాం, వెలుగుని చూపించాలి. మూడోది, 9-10 వచనాలు కలిపి చదువుతాను. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. మనము ఫలిస్తాం. వెలుగు పిల్లలం కాబట్టి మనము ఫలిస్తాం. ఫలిస్తానికి ఏమేమి ఉంటాయంట? నెంబర్ 1, గుడ్నెస్. ఎలాంటి ఫలాన్ని ఇస్తే చూడండి, మంచితనము, నీతి, సత్యము. 3 ఇంపార్టెంట్ వర్డ్స్. మొదటిది గుడ్నెస్, మంచితనము ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క ఫలము మనము మన జీవితంలో కనబరచగలుగుతాం. మంచితనం అంటే రాజీ పడనటువంటి జీవితం. మంచితనం అంటే ఇతరుల మేలు కోసం జీవించేటువంటి జీవితం. మంచితనం అంటే తాను కరిగిపోతూ ఇతరులను వెలిగించాలి అనేటువంటిది మంచితనం. రెండోది నీతి అంటే దేవునితో సరైన సంబంధం కలిగి తోటి మానవులతో సంబంధం కలిగి ఉండటమే నీతి. ఆ నీతి ఉంటుంది. మూడోది ట్రూత్. అబద్ధం అనేది మన జీవితంలో ఉండదు. కాబట్టి ఈ పాఠాలు నేర్చుకుందాం. మొదటిది, మనం దేవుని పిల్లలం, వెలుగు పిల్లలం. రెండోది, చీకటి ప్రపంచంలో వెలుగునిచ్చే పిల్లలం. మూడోది, వెలుగు పిల్లలం, వెలుగుని ఫలిస్తాం. వెలుగు పిల్లలం కాబట్టి 10వ వచనం, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధం వలె నడుచుకుందాము. మనము దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని మనము జీవిస్తాం. ఇందాక చెప్పినట్లు ఫౌండేషన్, ఫ్రూట్, మన యొక్క పునాది, మన యొక్క ఫలము ఎలా చెప్పామో 8 నుంచి 10 దాకా ఫౌండేషన్, 11 నుంచి 13 దాకా ఫ్రూట్, ఫలం. వ్యర్థమైన చీకటి వ్యవహారాల్లో పాల్గొనకండి, దానికి బదులు, నేను బాబ్కరో గారి తర్జుమాలు చదువుతున్నాను, వాటిని ఖండించండి. వారు గుట్టుగా చేసే పనులను గురించి మాట్లాడటం కూడా సిగ్గుచేటు.
వెలుగు వల్ల వెల్లడి అయినవన్నీ గోచరమవుతాయి. గోచరమయ్యేలా చేసేది వెలుగే. అందుచేత ఆయన నిద్రపోతూ మేల్కో, ప్రతి మృతి చెందిన వారిలో నుంచి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు అన్నాడు. చీకటి సంబంధంలో జాగ్రత్తగానండి, ఇది మీ లైఫ్లో చాలా ఈజీగా కనబడతాయి. చీకటి సంబంధమైన జీవితాలు జీవించే వాళ్ళకి 3 ఉంటాయంట. నేను ఇప్పుడు మామూలు తర్జుమాలు చెప్తాను, అప్పుడు మీకు అర్థమైపోద్ది. 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించండి. అంటే నువ్వు చేసే పనులు యూజ్లెస్ పనులు. అంటే దేవుడు నీకు ఇచ్చిన టైం, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతలు నిష్ప్రయోజనం చేశావు. నిష్ప్రయోజనం. దీన్ని స్పిరిచువల్లీ డెడ్ వర్క్స్, ఆత్మీయంగా చచ్చే పనులు అంటారు. ఇప్పుడు 12వ వచనం చదువుతున్నాను. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనుల గూర్చి. నెంబర్ 2 స్పిరిచువల్లీ డెడ్. రెండోది సీక్రెట్. మన లైఫ్లో చాలా సీక్రెట్ పార్ట్ ఉంటుంది. చాలామందికి ఉంటుంది సీక్రెట్ పార్ట్. అది ఎవరికి చెప్పరు. దే డోంట్ రివీల్ సీక్రెట్ పార్ట్. నా జీవితం గురించి నేను చెప్పను ఎవరికి. పవిత్రులు ఎవరు అనంటే వాళ్ళ జీవితాన్ని తెరిసిన పుస్తకంగా చూపించగలిగేవాడు. బట్ దే హ్యావ్ సీక్రెట్స్. ఇక 3వది రహస్యమందు జరిగించు పనుల గురించి మాట్లాడుటే అయినను అవమానకరమై ఉన్నది. 3వది షేమ్ఫుల్. మొదటిది స్పిరిచువల్లీ డెడ్, రెండోది సీక్రెట్, 3వది షేమ్ఫుల్. సిగ్గు కలిగించేటువంటి పనులు వాళ్ళు చేస్తారు. 3:50 అయింది, సెకండ్ పార్ట్ అయిపోయింది. ఐఎమ్ వెరీ టైమ్ కాన్షియస్. నా గురి మ్యాక్సిమం 4:15 కల్లా ముగించేయాలని, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదని. దట్స్ మై గోల్. ఓకే. ప్రిన్సిపల్ ఆఫ్ ఇమిటేషన్, అనుకరించటం, వెంబడించటం. ఇది మొదటి 7 వచనాలు. రెండోది ప్రిన్సిపల్ ఆఫ్ ఇల్యూమినేషన్, వెలిగే ఇచ్చేవాళ్ళుగా ఉండటం, 8 నుంచి 14. మూడోది ప్రిన్సిపల్ ఆఫ్ ఇలస్ట్రియస్ లివింగ్, విలక్షణ జీవితాన్ని కలిగి ఉండటం. ఇమిటేషన్లో నేర్చుకుంటాం. లైటింగ్ రెండోది, ఇల్యూమినేషన్లో వెలుగునిస్తాం. చివరి దాంట్లో జీవించటం మొదలు పెడతాం. 15వ వచనం నుంచి 21వ వచనం దాకా నేను వరుసగా చదువుతాను. 5 ప్రిన్సిపల్స్ చూపిస్తాను దీంట్లో. 5 ప్రిన్సిపల్స్ క్విక్గా, ఒక్కొక్క ప్రిన్సిపల్కి 2 minutes చెప్పుకుంటే వెళ్ళిపోతే 10 minutes అయిపోద్ది. ఓకే. మనకి తెలుగులో 15, 16 కలిసి ఉంటుంది. సో ముందు 16 వచనం చదువుతున్నాను నేను. తెలివి తక్కువ వారిలాగా కాక తెలివైన వారిలాగా నడుచుకోవడానికి శ్రద్ధ వహిస్తూ ఉండండి. మన ఒరిజినల్ బైబిల్లో అయితే ఇలా ఉంటుంది, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇది మొదటిది. దీని నుంచి నేను నేర్పించే ప్రిన్సిపల్ ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ కాండక్ట్, శీలం. దాని నుంచి మనం 2 విషయాలు నేర్చుకున్నాం. 15వ వచనం, ఈ రోజులు చెడ్డవి కనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. దీన్ని ద ప్రిన్సిపల్ ఆఫ్ క్రోనాస్. మొదటిది కాండక్ట్, రెండోది క్రోనాస్. క్రోనాస్ అంటే ఏంటి తెలుసా? క్రోనాలజీ, టైం. రెండోది టైం. ఇక మూడోది 17వ వచనం, బుద్ధిహీనులు కాకండి, ప్రభు చిత్తమేమిటో గ్రహించండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించండి. ద ప్రిన్సిపల్ ఆఫ్ చాయిసెస్. మొదటిది కాండక్ట్, శీలము. రెండోది క్రోనాస్, సమయము. మూడోది చాయిసెస్, ఎంపిక. నాలుగోది 18, 19, 20, మద్యంతో మత్తుల్లకండి, అది విపరీత ప్రవర్తనకు దారితీస్తుంది. అయితే దేవుని ఆత్మతో నిండి ఉండండి. అలాగే కీర్తనలు, భజనలు, ఆధ్యాత్మిక సంగీతాలు వినిపిస్తూ ఒకరు మాట్లాడండి. పాడుతూ మీ హృదయాల్లో ప్రభువుని గానం చేయండి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేర తండ్రి అయిన దేవునికి అన్నిటి కోసం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెబుతూ ఉండండి. దీన్ని ద ఏరియా ఆఫ్ కంట్రోల్. మనము ఎవరి ఆధిపత్యంలో ఉంటాం. చివరిగా 21వ వచనం, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఒకరికొకరు లోబడి ఉండడి. ద ఏరియా ఆఫ్ కమిట్మెంట్. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి. కాండక్ట్ మొదటిది, క్రానాస్ టైంకి సంబంధించింది రెండోది, చాయిసెస్ ఎంపికలు మూడోది, కంట్రోల్ మనల్ని ఎవరు ఆధిపత్యంలో ఉంచుకుంటున్నారు అనేది లాస్ట్గా ఐదోది, కమిట్మెంట్. ఒక్కొక్క దాన్ని సింపుల్గా చూసుకుంటూ వెళ్దాం. ద ఏరియా ఆఫ్ కాండక్ట్, ద ప్రిన్సిపల్ ఆఫ్ కాండక్ట్, ప్రవర్తన. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. తెలివి తక్కువ వారిలాగా కాక తెలివైన వారిలాగా నడుచుకోవడానికి శ్రద్ధ చూపించండి. నాకేమనిపిస్తుందంటే పౌలు భక్తుడు మోడర్న్ వరల్డ్లో రోడ్డు మీద వెళ్తూ బండి మీద సడన్గా ఆగిపోయి ముక్క రాశాడేమో అనిపిస్తుంది. మనం రోడ్డు మీద సడన్గా ఆగిపోయేది ఎక్కడ? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లైట్లు ఎన్ని రంగులు ఉంటాయి? 3 రంగులు ఉంటాయి. ఆగు, చూడు, వెళ్ళు. ఇక్కడ రాస్తుంది అదే. నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే కాస్త ఆగు, కాస్త చూడు, కాస్త వెళ్ళు. బీ కాన్షియస్, వాచ్ అరౌండ్ అండ్ వాక్. అప్పుడు నడవటం మొదలు పెట్టాలి. ఎందుకనంటే మనం చుట్టూ జీవిస్తున్నటువంటి లోకం మంచిది కాదు. అలాంటప్పుడు నువ్వు నడత చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది నైతికతకి ప్లేసులు పెట్టేస్తారు. 3 Pలు ఉపయోగిస్తారు నైతికతకి. పొజిషన్, ఆ పొజిషన్లో ఉన్నవాడు అలా చేస్తే పర్లేదులేండి. ఇప్పుడు రాజకీయవేత్తలు ఏమండి పలానా ఆయన 50 కోట్లు తినేశాడంట, వీళ్ళు మాట్లాడే మాట ఎలా ఉంటుంది తెలుసా? రాజకీయాల్లో అది మామూలేనండి. ఏ రాజకీయవేత్త ఉన్నాడండి? అంటే పొజిషన్ బట్టి మొరాలిటీ మారిపోతుంది. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు మిడిల్ ఈస్ట్ వెళ్తారు. మిడిల్ ఈస్ట్ ఆడికెళ్ళి మందు కొడతారు. సార్ మందు కొడుతున్నాడు. అవునా? ఎక్కడున్నాడు? దుబాయా? పర్లేదు. అక్కడ మామూలు ప్లేస్. మొరాలిటీకి పొజిషన్ ఇస్తారు, మొరాలిటీకి ప్లేస్ ఇస్తారు. మూడోది మొరాలిటీకి పర్పస్ కూడా ఇస్తారు. సార్ ఆడు మందు కొట్టాడంట. ఎప్పుడు? శుక్రవారం నైట్ అండి. ఏంటంట? ఆఫీస్ వాళ్ళు అంతా వెళ్ళారంట, ఈయన కూడా వెళ్ళాడంట, బాస్ రమ్మన్నాడంట. వెళ్ళకపోతే బాగోదు కదా, వెళ్ళి పెగ్గేసి వచ్చాడంట. పర్పస్. బాస్ రమ్మన్నాడు, వెళ్ళక తప్పదు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? మొరాలిటీకి మనం పొజిషన్ ఇస్తాం, మొరాలిటీకి మనం ప్లేస్ ఇస్తాం, మొరాలిటీకి మనం పర్పస్ ఇస్తాం. కానీ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రే కొంచెం అటు ఇటు చూడు, కాస్త చూసి నైతికతకి పైకి చూసి వెళ్ళరా. అటు ఇటు చూడడం కాదు, పైకి చూడు. నీ మొరాలిటీకి లైట్ పైనుంచి వెలగాలి. నైతికతకు సిగ్నల్ పైనుంచి రావాలి. అజ్ఞానుల వలె కాక. ఎవడైనా నడిస్తే వాడిని ఎవడో ఒకటి నడిపించాలి. అయితే జ్ఞానం నడిపిస్తుంది, లేకపోతే అజ్ఞానం నడిపిస్తుంది. మూడోది లేదు. అయితే జ్ఞానం నడిపిస్తుంది, లేకపోతే అజ్ఞానం నడిపిస్తుంది. అజ్ఞానం నడిపించిందంటే చుట్టూ చూసి అందరూ వెళ్తున్నారు, నేను కూడా. అరే నువ్వు ఎందుకు వెళ్ళారా? అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాను సార్. అందరూ వెళ్తే నువ్వు కూడా వెళ్ళిపోతున్నారా? అజ్ఞాని. జ్ఞానం దేవుడి దగ్గర నుంచి వస్తుంది, అజ్ఞానం లోకం నుంచి వస్తుంది. కొంతమంది డబ్బులు సంపాదించడం అనేది, అంటే శీలం గురించి మాట్లాడుతున్నాం. డబ్బులు సంపాదించడం గురించి భారతదేశంలో ఉన్నటువంటి మాట, 1000 అబద్ధాలైనా ఆడి. నెక్స్ట్ సెంటెన్స్ పూర్తి చేయండి. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించ, ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేస్తేనే వాళ్ళ సంసారం ఎలా ఉంటుందో మీకు తెలుసు. అలాంటిది 1000 అబద్ధాలు ఆడితే ఎలా ఉంటుంది సార్? అది ఒక్క అబద్ధం ఆడి, వాడు 10th క్లాస్ ఫెయిల్, నువ్వు వాడు IAS అన్నావు. ఒక్క అబద్ధమే, ఒకే అబద్ధం ఆడావు. ఆడికి పెళ్లి చేసావు. ఆ అమ్మాయి IAS అనుకొని పెళ్లి చేసుకుంది. ఒక్క అబద్ధమే ఆడావమ్మా. మనకి 1000 అబద్ధాలకు చాయిస్ ఇచ్చారు. ఒక్క
ఒక్క అబద్ధం ఆడింది. 1000 అబద్ధాల దాకా చాయిస్ ఉంది, ఒక్క అబద్ధం. అబద్ధం ఆడి పని జరిగించుకుంటే ఆ పని వల్ల వచ్చే నష్టం తర్వాత భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనము ఎండ్ డిసైడ్ చేస్తుందిరా అని అనుకుంటే కుదరదు. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను తర్వాత. ఫూల్ గురించి నేను పౌలు గారి మాటలను బట్టి ఈ విధంగా అన్నాడు. ఫూల్ అంటే ఎవరంటే ఆడు కేర్లెస్, థాట్లెస్, మైండ్లెస్, బుర్ర పని చేయదు, వాడికి ఆలోచనలు సరిగ్గా ఉండో, వాడు చుట్టూ వాటిని పట్టించుకోకుండా వెళ్తే దాన్ని బుద్ధిహీనమైనటువంటి నడత అంటారు. ఆ నడత ఉపయోగం ఉండదు. ఆ నడత ప్రస్తుతానికి లాభాన్ని కలిగిస్తుంది కానీ తర్వాత నిరుపయోగం అవుతుంది. మరి ఏం చేయాలి సార్? నేను ఒక ఇంగ్లీష్ మాట నేర్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. రైట్ మారల్ డెసిషన్. రైట్ మారల్ డెసిషన్. ఎందుకు సార్ అంత నెమ్మదిగా చెప్తున్నారంటే, రైట్ ఏదో చెప్పేది ప్రపంచంలో ఒకటే, ఏంటది? వర్డ్ ఆఫ్ గాడ్. రైట్ ఏంటో ప్రపంచంలో చెప్పగలిగేది బైబిల్. వాట్ ఈజ్ రైట్? కాబట్టి నీ రైట్ వాక్యానుసారమై ఉండాలి. మారల్, కాన్షియన్స్, నైతికత పర్ఫెక్ట్ అయ్యేది దేవుడు పరిశుద్ధాత్మలోనుంటే. వర్డ్ ఆఫ్ గాడ్ ఎక్కడుండి, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎక్కడుండి, ఆ వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ పనిచేస్తే వచ్చేటువంటి డెసిషన్ ఉన్నదే రైట్ మారల్ డెసిషన్. రైట్ మారల్ డెసిషన్. ఇది రైట్ అవ్వడానికి ప్రేయరు, ఇది రైట్ అవ్వడానికి వర్డ్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో రైట్ మారల్ డెసిషన్ అది ఉండాలి. ది ఏరియా ఆఫ్ కాండక్ట్. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు. నెక్స్ట్ ఏంటి? ద ఏరియా ఆఫ్ క్రానాస్. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ఈ రోజులు చెడ్డవి కనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండండి. జాగ్రత్త వినండి, ఇందులో ఒక పదాన్ని ఉపయోగిస్తాను. ఆ పదం మీరు ఎక్కడ వింటారో చెప్పాలి. సద్వినియోగము. ఈ పదం ఎక్కడ వింటారు? సద్వినియోగము. ఆ పదాలు ఎన్ని పదాలు ఉన్నాయి? సద్వినియోగము ఎన్ని పదాలు ఉన్నాయి? దాంట్లో 2 పదాలు ఉన్నాయి. సత్ అంటే మంచిది, వినియోగం. వినియోగం అంటే ఏంటి? యుటిలిటీ. వినియోగదారుడు. వినియోగదారుడు అంటే ఎవరో? కస్టమర్. సద్వినియోగము అంటే దేవుడు మనకు ప్రోడక్ట్ ఇచ్చాడు. దేవుడు మనకు ప్రోడక్ట్ ఇచ్చాడు. ఆ ప్రోడక్ట్ని బాగా వాడుకుంటావా, పాడు చేస్తాం, అది మన చేతిలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్డుని ఎన్ని రకాలుగా వాడచ్చు? గుడ్డుని ఎన్ని రకాలుగా వాడచ్చు? 3 రకాలు. ఏంటి సార్ అది? 1, పొయ్యి మీదకి తీసుకెళ్ళి ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు. ఇది సద్వినియోగం. ఎంతకంటే గొప్ప సద్వినియోగం, ఆ గుడ్డుని తీసుకెళ్ళి కోడి పెట్ట కింద పెడితే 21 రోజులకి పిల్ల వస్తుంది. ఇది సద్వినియోగం. 3వ పద్ధతి ఉంది. గుడ్డు అలాగే వదిలేస్తే ఏమవుతుంది? పెంటగొప్ప మీదకి వెళ్తుంది. మీకు అర్థమైంది కదండి? అయితే జాగ్రత్త వినండి. ఒకవేళ ఈరోజు 1440 గుడ్లు మీకు ఇస్తే ఏం చేస్తారు? ఈరోజు మీకు 1440 గుడ్లు ఇస్తే ఏం చేస్తారు? మీకు తెలుసా? ఈరోజు మీకు దేవుడు 1440 గుడ్లు ఇచ్చాడు. ఏంటి సార్ ఎక్కడ ఇచ్చాడు సార్? ఇచ్చాడు. ఏంటి తెలుసా? 1440 నిమిషాలు ఇచ్చాడు దేవుడు. ఒక్కొక్క నిమిషం ఒక గుడ్డు, ఒక్కొక్క నిమిషం ఒక గుడ్డు. ఆ గుడ్డుని ఆమ్లెట్ చేసావా? ఆ గుడ్డుని కోడిపిల్ల చేసావా? ఆ గుడ్డుని చెంతకుప్పలో పడేసావా? అది మళ్ళీ రాదు. సమయం, క్రోనాస్ మళ్ళీ రాదు. ఇట్ వోంట్ కమ్. అర్థమైందా? అయితే మనోళ్ళు ఎంత పిచ్చోళ్ళు అని అంటే, సమయాన్ని కొనలేం, సమయాన్ని దాచిపెట్టలేం, సమయాన్ని రిజర్వేషన్లో పెట్టలేం. నో, సమయాన్ని అప్పు తెచ్చుకోలేం, సమయాన్ని అప్పు ఇవ్వలేం. వాడికి నీకు ఇచ్చిన 1440 నిమిషాలు నీవే వాడతావా, పడేస్తావా, నీ ఇష్టం. అయితే మనోళ్ళు ఎంత దుర్మార్గులు అంటే, సమయానికి దేవుడిని ఆపాదించారు. సమయానికి దేవుడిని ఆపాదించారు. ఎలా ఆపాదించారు చెప్తాను. ఎలా అంటే, టైం కలిసి వచ్చింది రాడికి. కలిసి రావడం ఏంటి?
టైం కలిసి వచ్చింది. ఆడు నక్కని దొక్కొచ్చాడు తాక, కలిసి వచ్చింది. మీ డైలాగ్లే అది కలిసి వచ్చిందిరా. టైంకి దైవత్వాన్ని ఆపాదించడం అంటే అది అన్నమాట. టైం బాగాలేదులేరా నాకు, రే టైం బాగాలేదు అంటే టైంకి దెయ్యాన్ని ఆపాదించడం అంటే అది. టైము దేవుడు కాదు, దెయ్యము కాదు, లేదు. టైము దేవుడిచ్చిన వరం. నువ్వు వాడుకుంటే దేవుణ్ణి ఆనందపరిచి సంతోషపెడతావు, వాడుకోకపోతే దేవుణ్ణి తిడతావు. ఎంత ఘోరం. అయితే ప్రజలు టైంని 2 రకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, గుర్తుపెట్టుకోండి, మర్ఫరీస్ ప్రిన్సిపల్ ఏంటి చెప్తాను, నా జీవితంలో జరిగిందో చెప్తాను. కొన్ని నా జీవితంలో జర్నీ చెప్తే బాగుంటాయి. అన్నీ మంచియే కాదు, చెడ్డే కూడా చెప్పాలి. అప్పుడు నేను న్యూట్రల్గా ఉంటాను. ఏమనంటే, నేను సర్వసాధారణంగా కొంచెం నాకు వెసులుబాటు ఉంటే 5 గంటలు పడుకుంటాను. వెసులుబాటు ఉంటే, లేకపోతే 3 to 4 అవర్సే నేను పడుకునేది యూజువల్గా నాకు అది. లేదా కొంచెం ఫ్రీ ఉంటే 5 అవర్స్ పడుకుంటా. రాత్రి 2 గంటలకు పడుకున్నా, 7 గంటలకు అలారం పెట్టుకొని పడుకున్నా. అయితే 7 గంటలకి లేచి ఉంటాను, నాకు తెలియదు 7 గంటలు లేచి ఉంటాను. దాన్ని మొబైల్ని నొక్కి పడేసి మళ్ళీ పడుకున్నా. 9 గంటలు లేచా, చాలా ఫ్రీగా లేచా. లెగిసిన ఒక 2 నిమిషాలకి టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకు టెన్షన్ స్టార్ట్ అయిందంటే, 7 గంటలకు లేగిస్తే 2 గంటల దాకా నాకు టైం ఉంటుంది. ఇది నాకున్నటువంటి టైం ఫ్రేమ్. 7 గంటల టైం నాకు ఉంటుంది. 2 గంటలు వేరు వాటికి ఉపయోగించినా కూడా నాకు రఫ్లీ 5 గంటల ప్రైమ్ ఉంటుంది ప్రిపేర్కి. 5 గంటల్లో నేను 20 వచనాలు చదవాలి. ప్రతి 10 నిమిషాలకి ఒక వచనాన్ని నేను ధ్యానం చేసుకుంటూ వెళ్తాను. ఇది నా ప్లాన్. అయితే ఏం జరిగింది తెలుసా? 7 గంటలు లేగల, 9 గంటలు లేసా. నేను 7 గంటలకు ఎప్పుడు లేచి ఉండేవాడిని తెలుసా? నిన్నైతే లేచి ఉండేవాడిని. అంటారు, నిన్నైతే నాకు 1 గంటన్నరకి ఇచ్చేవాళ్ళు మెసేజ్, సచ్చినట్టు 7 గంటలు లేచి ఉండేవాడిని. ఈరోజు నాకు 3 గంటల దాకా ఎవరైనా తెలుసు నా మైండ్కి, కాబట్టి నేను లేగల. అంటే దీన్ని బట్టి మీకు నేర్పించాలనుకున్న మాట ఏంటంటే, మనకి ఎంత పని ఇచ్చారో ఆ పని మనకి ఎంత టైం ఇచ్చారో ఆ టైం అంతా చేస్తాం. అంటే 1/2 గంట టైం ఇచ్చి 3 చపాతీలు చేయమంటే చేస్తారు. 1/2 గంట టైం ఇచ్చి 1 చపాతీ చేయమంటే 1/2 గంట రుద్దుతూనే ఉంటారు. మీరు ఆలోచించండి. ఆడవాళ్ళ గురించి మగవాళ్ళని అడిగితే చెప్తారు. ఎలాగంటే, ట్రైన్ ఎక్కటానికి కనుక ఆడవాళ్ళని సిద్ధపడమంటే అదే ఆడామె 10 నిమిషాల్లో రెడీ అయితే, అదే ఆడామని పెళ్ళికి వెళ్ళమంటే 40 నిమిషాలు పట్టుద్ది ఆవిడకే. మనకున్న టైం మ్యాక్సిమం యూటిలైజ్ చేస్తాం. మనకున్న టైం మనకున్న పనికి సరిపోద్ది. నేను కాలేజ్ చదువుకునేటువంటి దినాల్లో ఇది చాలాసార్లు అనుభవించా. ఎలా అంటే, నాకు ప్రతి శని ఆదివారం నాకు ఉండేది కాదు. మా క్లాస్మేట్స్ అందరికీ ఉండేది శని ఆదివారం, నాకు ఉండేది కాదు. సార్ మీకు వారంలో శని ఆదివారం ఉందే. ప్రతి ఆదివారం షూటింగ్ వచ్చేవాడిని నిరీక్షణ ప్రోగ్రామ్కి, ప్రతి శని ఆదివారం. కాబట్టి ఫ్రైడే మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవాడిని. 12 గంటలకు కాలేజ్ అయిపోయేది, 1 గంటలకు వ్యాన్ వచ్చేది, క్యాబ్ వచ్చేది, 3 గంటలకు ఫ్లైట్ ఎక్కేసేవాడిని, హైదరాబాద్ అయిపోయేవాడిని. శుక్రవారం సాయంత్రం రెడీ అయిపోయేవాడిని, శని ఆదివారం షూట్ చేసేవాడిని, ఆదివారం సాయంత్రం వచ్చేవాడిని. కాబట్టి శుక్రవారం 12 గంటలకల్లా సోమవారం పొద్దున్న నేను సబ్మిట్ చేయాల్సిన పేపర్ రెడీ అయిపోయేది, ఇచ్చేవాడిని. 1-2 సార్లు జరిగిన పని ఏంటనంటే, శుక్రవారం 10 గంటలకే మా సార్ నోటీస్ బోర్డులో పెట్టేవాడు, ఏమనంటే మంగళవారం ఇవ్వచ్చు అని. నేను పేపర్ ముగిచ్చి వెళ్ళేవాడిని కాదు, వెళ్ళిపోయేవాడిని. అలాగే శుక్రవారం వచ్చి చేసేవాడిని. నేను ఒక్కనే కాదు, మా ఫ్రెండ్స్ అంతా కూడా చేసేవాళ్ళు. 3 గంటలకి చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటారు. 5 గంటలకి సబ్మిషన్ అని. 5 గంటల సబ్మిషన్ ఉంటుంది. ఎందుకంటే 1 నిమిషం లేట్ అయితే కూడా పాయింట్లు 2 కట్ అవుతాయి. అందుకని కొట్టేస్తూ ఉంటారు. 3 గంటలకి లైబ్రరీలో అనౌన్స్మెంట్ వస్తుంది, ఈ పేపర్ సబ్మిషన్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్ టు టుమారోస్ మార్నింగ్ అని. మీరు ఆ టైంలో లైబ్రరీలో చూడాలి. అసలు ఆనందం కాదు, అసలు ఆ మాటకి అసలు హద్దులు లేవు. టప్మని ల్యాప్టాప్ మూసేస్తాడు ప్రతివాడు, టప్మనే. అసలు ఇంకో సేవ్ కూడా నొక్కడో, టప్మని ల్యాప్టాప్ మూసేస్తాడు. బయట కాదు, క్రికెట్ ఆడుకుందామా? నేను చెప్తుంది బైబిల్ కాలేజీలో
మళ్ళీ సోమవారం 3 గంటలకు వచ్చి అప్పుడు కొడతా ఉంటారు. ఆడు మళ్ళీ 5 గంటలకు అదే పేపర్ ఇస్తాడు. కొత్తదే టైం వచ్చిందని. నో, దీన్ని ప్రొక్రాస్టినేషన్ అంటారు. మనలో చాలామందికి ఉన్నటువంటి ఒక జబ్బు ఏంటనంటే, ఒత్తిడి ఉన్నప్పుడు బాగా చేస్తాం కాబట్టి ఒత్తిడి క్రియేట్ చేసుకుంటాం మనం కావాలని. దీన్ని టైంని పాడు చేయటువంటిదే. దేవుడు ఏమంటున్నాడంటే ప్రొక్రాస్టినేషన్ అనేది ఉండకూడదు అని అంటున్నాడు. ప్రొక్రాస్టినేషన్ ఉండకూడదంటే ఏం చేయాలి తెలుసా? ప్లానింగ్ అనేది బాగా వర్తించాలి. ఈ టైంకి నేను చేసుకోవాలి, రోజుని ముక్కలు ముక్కలుగా చేసేసుకోవాలి, టైంని ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. టైం చాలా సీరియస్గా టైంని యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. నా లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసి వచ్చాను నేను కొద్దిసేపు. నాకు ఉంటుంది. నేను ఎంటర్టైన్మెంట్ కూడా చాలా సీరియస్గా చేస్తాను. నేను చాలా సీరియస్. క్రికెట్ చూస్తే చాలా సీరియస్ చూస్తాను. మా ఇంట్లో వాళ్ళందరికీ నేను క్రికెట్ చూస్తున్నప్పుడు కెలకరు, ఎందుకంటే అంత సీరియస్గా చూస్తాను నేను క్రికెట్. ఐ డూ ఎవ్రీథింగ్ సీరియస్లీ, ఎవ్రీథింగ్. ప్రొక్రాస్టినేషన్ అనేది ఉండకూడదు అనుకుంటే, నీకంటూ ఖచ్చితమైనటువంటి వర్క్లోడ్, ఈ టైంలో ఇది అయిపోవాలా, ఈ టైంలో ఇది అయిపోవాలా, ప్లానింగ్ అనేది ఉండాలి. తర్వాత కొంతమంది మాత్రం వర్కాలిక్స్ అయిపోతారు. అంటే ఏంటి తెలుసా? వాడికి పని లేకపోతే పిచ్చి కొద్ది. సో పనిని క్రియేట్ చేసుకుంటారు, పని చేస్తూనే ఉంటారు. వర్క్ చేయటం తప్పు కాదు, మనం పనినే దేవుడు అనుకోవటం తప్పు. పని లేకపోతే నాకు విలువ లేదనుకోవటం తప్పు. ఇది టైంని పాడు చేసుకోవటం అంటే కాండక్ట్. రెండోది క్రోనాస్, టైం. మూడోది 17వ వచనం, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. బుద్ధిహీనులు కాకండి, ప్రభు చిత్తం ఏంటో గ్రహించుకోండి. వారన్ విఎస్బి ఈ మాట అంటాడు. 15వ వచనంలో అంట దేవుడు మనకి వాక్ నేర్పించాడంట, కాండక్ట్, శీలం ఎలా నడవాలి. 16వ వచనంలో మనకి వెల్త్ ఇచ్చాడంట, ఐశ్వర్యం. అదేంటి? టైం దేవుడిచ్చింది. వెల్త్ దేవుడిచ్చాడు, వాక్ దేవుడిచ్చాడు. ఈ 2 గుర్రాలంట, కాండక్ట్, క్రోనాస్. ఈ 2 గుర్రాలంట. ఈ 2 గుర్రాలు నడిపే బండి మీద కూర్చుంటే దేవుని చిత్తం చేయటం చాలా సులభం అంట. గాడ్స్ వాక్, గాడ్స్ వెల్త్, డ్రివెన్ బై గాడ్స్ విల్ బి సక్సెస్ఫుల్. బ్యూటిఫుల్ అండి. దేవుడిచ్చినటువంటి నడత, దేవుడిచ్చినటువంటి సమయం దైవ చిత్తానుసారంగా నడిపిస్తే అది ఆశీర్వాదం అంటాడు, అది ఆశీర్వాదం అంటాడు. బ్యూటిఫుల్. గాడ్లీ వాక్, గాడ్స్ వెల్త్, గాడ్స్ విల్. దేవుని చిత్తము అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. క్రోనాస్ అన్నప్పుడు 1440 నిమిషాలు అన్నాం కదా రోజు. దేవుని చిత్తము బహుశా రోజుకి 1440 సార్లు తెలుసుకోవాలేమో. నెక్స్ట్ మినిట్ ఏం చేయాలి, నెక్స్ట్ మినిట్ ఏం చేయాలి అంటే ప్రతిసారి ప్రార్థనలో ఉంటాం అని కాదు. ఒక విధంగా చెప్పాలంటే బ్యాక్ ఎండ్లో దేవుడితో కాంటాక్ట్ అలా ఉండిపోవాలి. బ్యాక్ ఎండ్లో నేను అలా ఉంచుకుంటాను. అందుకని నేను మధ్యలో టైం చూసి చెప్తున్నాను. ఈ టైం దాకా వచ్చాను నేను ఇంతసేపు మాట్లాడాను. ఐఎమ్ వర్కింగ్ బిహైండ్ వాట్ షుడ్ ఐ సే, వాట్ ఐ షుడ్ నాట్. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు. దేవుని చిత్తము కంటిన్యూస్గా తెలుసుకోవాలి. సార్ దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటాం సార్ కంటిన్యూస్గా? గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఒక దేవుని చిత్తం ఉంటుంది, అది అందరికీ వర్తిస్తుంది. గాడ్స్ వర్డ్ గివ్స్ గాడ్స్ జనరల్ విల్. దేవుని వాక్యము దేవుడు మానవులందరికీ సహజంగా తన ఉద్దేశం ఏంటో చెప్పేశాడు. ఇది ఎంబీబీఎస్, ఇది అందరూ చేయాల్సిందే, బ్లాక్ అండ్ వైట్. ఇది చేసిన తర్వాత దేవుడితో లింక్ ఏర్పడుతుంది, దేవుడితో ఒక రిలేషన్ ఏర్పడుతుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ వాక్యంలోంచి ప్రిన్సిపల్స్ తీసుకొని, సూత్రాలు తీసుకొని, నువ్వు ఇది చేయి అని నాకు మాత్రమే వ్యక్తిగతంగా చెప్తాడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలో ప్రిన్సిపల్ బైబిల్లోంచి, కానీ నడిపింపు దేవుడి దగ్గర నుంచి. నేను ఉద్యోగం మానేసి పరిపూర్ణ సేవలోకి రావటం ప్రిన్సిపల్ వాక్యములోంచి, నడిపింపు దేవుని ఆత్మ నుంచి. కాబట్టి ఎంబీబీఎస్ అయిపోయింది, దేవుడితో లింక్ వచ్చింది, దేవుడితో రిలేషన్ ఎస్టాబ్లిష్ అయింది. గాడ్స్ వర్డ్ నుంచి ప్రిన్సిపల్ తీసుకుంటాను, గాడ్ స్పిరిట్ నుంచి నడిపింపును పొందుతాను, నేను గాడ్లీ కాండక్ట్తో ముందుకెళ్తాను. ఇది పర్టికులర్ నాకు మాత్రమే వర్తిస్తుంది.
నాకు మాత్రం. అంత దాకెందుకు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం వాక్యం చెప్పాలి, ఏం వాక్యం చెప్పాలి? బైబిల్లోంచి చెప్పాలి. అది జనరల్ ప్రిన్సిపల్. బైబిల్లోంచి ఏ వాక్యం చెప్పాలి? 66 పుస్తకాలను ఏ పుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలి? మీరు విశ్వాసులుగా మీకేం చెప్పాలి? ఇట్స్ పర్టికులర్. దేవుడు నాకు ఏదో ఒక సైన్ ఇస్తాడు, దేవుడు నాకు ఏదో ఒకటి తెలిపేటట్లు చేస్తాడు. మొన్న ఓ పెళ్ళికి వెళ్ళాం, ఇక్కడ తణుకు దగ్గర పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళిలో నేను మాట్లాడిన తర్వాత నన్ను ఎవరైతే పిలిచారో ఆయన కొడుకు పక్కన కూర్చున్నారు. నేను ఐ వాజ్ ఏబుల్ టు సీ కొడుకు వాళ్ళ నాన్న ఇలా గోకుతున్నాడు. నేను చెప్తుంటే నాన్న అని తోస్తున్నాడు. ఈ తతంగం అంత పైనుంచి చూస్తున్నాడు. ఆయన గోకుతున్నాడు, కొడుకు ఈయనేమో తోస్తున్నాడు. చూస్తాను. అయిపోయిన తర్వాత తెలిసింది ఏంటనంటే, నేను ప్రసంగంలో వాళ్ళ ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ బయట పెట్టేశాను. కొడుకు ఎందుకు గోకుతున్నాడంటే, నాన్న ఆయన మొత్తం విషయాలు బయటపడుతున్నాడు, నీ మీద గొడవ వస్తుందేమని. తండ్రి ఎందుకు నొక్కేస్తున్నాడంటే, ఆయనేం నాకు చెప్పలా. నేను వాక్యంలో చెప్తున్నాను అంతే. నేనేమి సొంతగా ఉదాహరణలు తీసుకొని నేను చెప్పట్లా. అయిపోయిన తర్వాత నాకు భోజనం పెడతా అలా ఉన్నా, అన్న మా ఇల్లు మొత్తం చూసి, మా ఇంట్లో గొడవలన్నీ కూడా గమనించి, ఎవడో టీవీలో నీకు మొత్తం చెప్పినట్లు చెప్పావన్నా అన్నాడు. అంతే. ఇప్పుడు దాన్ని నేనేం చేయను? ఐ ప్రీచ్డ్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేనేం బయటకేం చెప్పలా, వర్డ్ ఆఫ్ గాడ్లోంచే చెప్పా. వర్డ్ ఆఫ్ గాడ్లో ఉన్న విషయాల్నే ఒక పర్టికులర్ న్యూ ఫ్యామిలీ ఎస్టాబ్లిష్మెంట్లో ఏం జరుగుతుందో అది చెప్పాను నేను. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. నేను అన్నాను, మా పెళ్ళికి మా పెద్దన్నయ్య మా పెద్ద వదిన రాలేదన్న. వాళ్ళ ఇంట్లో ఆడ పెద్దన్నయ్య వదిన కూడా రాలేదన్న. నేనేం చేయను దానికి? మా పెద్దన్నయ్య మా పెద్ద వదిన రావడానికి కారణాలు ఇదన్నా. మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా అదేనంటే నేనేం చేయను దానికి? అయితే మా పెళ్ళి ఏ విధంగా అది వర్కౌట్ అయింది చెప్పాను నేను. పెళ్ళైన తర్వాత మా పెద్దన్న మా పెద్ద వదిన మా ఇంట్లో బాగా క్లోజ్ అయిపోయారు. ఎందుకంటే నా భార్య ప్లే చేసిన రోల్ అది చెప్పాను నేను. సో దాట్ ఈజ్ ద లీడింగ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద పర్టిక్యులర్ విల్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుడిచ్చిన టైంని, అది వెల్త్, దేవుడిచ్చినటువంటి వాక్ని, కాండక్ట్, దేవుడిచ్చిన వర్డ్ని తీసుకొని మనము స్వారీ చేయడం మొదలు పెడుతున్నప్పుడు గాడ్స్ విల్ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇప్పుడు దిస్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ పాయింట్, 18 నుంచి 20 దాకా. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఏంటి సార్ ఆత్మపూర్ణులై ఉండుడి అన్న దానికి చాలా దరిద్రమైనటువంటి మద్యాన్ని పోల్చారు ఏంటి సార్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ కల్చర్లో కానీ జూయిష్ కల్చర్లో కానీ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఇండియన్ కల్చర్లో కానీ జూయిష్ కల్చర్లో కానీ, అంటే భారతీయ సంస్కృతిలో కానీ యోధా సంస్కృతిలో కానీ కొన్ని విషయాల్లో ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఎలా అంటే, రే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడారా అంటాడు. ఎందుకు ఆ పదం ఉపయోగించాడు? నాగలోకం దగ్గర ఎందుకు వెళ్ళాడు, నక్క దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు ఆ 2 పదాలు ఉపయోగించాడు? ఎందుకనంటే అది అంత వ్యత్యాసం కలిగింది అని చూపించడానికి. ఇలాంటి ఎగ్జాంపుల్ జీసస్ నోట్లోంచి వచ్చింది మీకు చెప్తాను. అంటే నక్క నాగలోసం అసలు పోలుకుందా? అసలు ఎందుకు ఉపయోగించారంటే అది భారత సంస్కృతి. యేసు ప్రభువు వారు కూడా అలాంటిది ఒకటి ఉపయోగించాడు. ఏమందా సార్, ఆడి ఎదుటి కంట్లో ఉన్నటువంటి నలుసి తీసే ముందు నీ కంట్లో ఏంటిదే పడుతుందండి, కొలంలో దోళన పడుతుందండి. బుర్రున్నాడు ఎవడన్నా వేసే మాట అది. ఏం మాడుతున్నారు నువ్వు, పెచ్చని కానీ దోళాల పడుతుందిరా. అది సామెత, నెగటివ్ సామెత. అది నక్కకి నాగలోకానికి అనేది ఏ విధంగా నెగటివ్ సామెతో, ఆడి కంట్లో నలుసు తీసే ఉంది నీ నట్లో దోళ తీసుకురా అనేది ఆ విధంగా నెగటివ్ సామెత. ఇక్కడ ఒక నెగటివ్ ఎగ్జాంపుల్ ఉపయోగిస్తున్నాడు. మద్యముతో మత్తులై ఉండకండి, ఆత్మపూర్ణులై ఉండండి. ఎందుకని ఆ విధంగా ఉపయోగించాడంటే, కంట్లో దూలం, నీ దాంట్లో ఎంత ఉంది, ఆడి దాంట్లో ఎంత ఉంది, అదే ఆయన ఉద్దేశం. అదేవిధంగా మందు కొడితే వాడికి ఏముంటుంది, ఆత్మపూర్ణుడైతే ఏముంటుంది. దెర్ ఆర్ సమ్ సిమిలారిటీస్.
దెర్ ఆర్ సమ్ డిస్సిమిలారిటీస్. ఏంటి సిమిలారిటీస్? మందు కొట్టే వాళ్ళకి బాగా అర్థం అవుద్ది. మరి మీలో ఎవరిని ఉన్నారు లేదు నాకు తెలియదు, ఉంటే చాలా మంచిది. అందుకే దానికోసం మందు కొట్టద్దు. అర్థమైందా? మందు కొట్టే వాళ్ళకి ఓ పెద్ద తలనొప్పి ఉంటుంది. ఏంటి తెలుసా? మందు ఎప్పుడూ కొడుతూనే ఉండాలి. అదో పెద్ద తలనొప్పి. ఇప్పుడు ఈరోజు మందు కొట్టాను, రేపు మందు కొట్టాను, ఎల్లుండి మందు కొట్టే టైం వచ్చేవాడు పిచ్చి కొద్ది మందు కొట్టాలి, లేకపోతే పిచ్చకుండా దానికి. అర్థమైందా? అయితే జాగ్రత్త అనండి. నేను దీన్ని ఎలా పరిశుద్ధాత్మడికి ఆపాదిస్తున్నానంటే, ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు, రేపు కూడా నింపబడ్డావు, ఎల్లుండి నింపబడాలనే తాపత్రయం ఉంటుంది నీకు. మీకు సిమిలారిటీస్ చూపిస్తున్నాం. సార్ ఏంటి సార్ నేను ఏం చేయను దానికి? మందు కొట్టేవాడికైతే అర్థం అవుతుంది. పోనీ అట్లీస్ట్ పరిశుద్ధాత్మతో నింపేవాడేవాడికి అయితేనే అర్థం అవుతుంది. ఈ రెండు కాకపోతే నేను ఏం చేయను. నేను అయితే అదన్నా ఉండాలి, అది ఇదన్నా ఉండాలి. ఈ రెండు లేకపోతే నేను ఏం చేయలేను. కొంతమంది అంటే మందు గురించి తెలియదు కానీ మీరు అట్లీస్ట్ అరే బాగా పిచ్చకి కింద సిగరెట్ ఇప్పుడు విన్నారు రెడీ అలాగే రే ఓ సిగరెట్ రా బాగా తల సిగరెట్ చెప్పరా, మీకు అర్థమైంది? ఇప్పుడు నేను ఎందుకని ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, యేసు పౌలు భక్తుడు ఉపయోగించినప్పుడు మందు కొడితే మందు కంట్రోల్ చేస్తుంది, పరిశుద్ధాత్మ చేత నింపబడితే పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేస్తాడు. కాకపోతే డిసిమిలారిటీస్ ఏంటి చెప్తాను. ఎలా అంటే, మందు కొట్టినోడికి ఆడు ఏం చేస్తున్నాడో ఆడికి తెలియదు, పరిశుద్ధాత్మని చేత నింపబడిన వాడికి ఏం చేస్తున్నాడో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. కాకపోతే మనోళ్ళు మాట్లాడే మాటలు ఉన్నవే 100% తప్పు. సార్ నింపబడ్డాను, నాకేం చేస్తున్నాను నాకే తెలియదు సార్ అంటారా, అది అబద్ధం. అది అబద్ధం. ఎందుకంటే పరిశుద్ధాత్మని చేత నింపబడినప్పుడు ఫలం ఉంటుంది. పరిశుద్ధాత్మని ఫలములో లాస్ట్ ఏంటి చెప్పండి? 9వ ఆశా నిగ్రహం, కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. బాగుంటుంది. నేను కంట్రోల్ తప్పేశాను, నా చీర ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, నా ప్యాంట్ వెళ్ళిపోయిందో ఎటో తెలియదు అని అంటే ఇట్స్ రాంగ్. నేను పెంటుకోస్టల్ మనిషిని. మా నాన్న సంతకం పెట్టాడు ఐపీసీకి, 5 సంతకాల్లో మా నాన్న ఒకటి. కాబట్టి నాకు మాట్లాడటానికి హక్కు ఉంది. దాంట్లోంచి పుట్టుకొచ్చాను నేను, కాబట్టి నాకు హక్కు ఉంది. ఐ కెన్ స్పీక్ వెరీ కాన్ఫిడెంట్లీ. ఆత్మపూర్ణులై ఉండనప్పుడు సెల్ఫ్ కంట్రోల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడైతే మాత్రం కంట్రోల్ అనేది ఉండదు. ఏ విధంగా మందు కొట్టేవాడు రోజు కొట్టాలనుకుంటాడో, ఆత్మపూర్ణులు అవ్వటం నేర్చుకున్నవాడు రోజు అవ్వాలనుకుంటాడు. ఇట్ ఈస్ నాట్ వన్ టైం బిజినెస్. లైఫ్లో ఒకసారి నింపబడితే చాలు కాదు, రోజు, ప్రతి క్షణం, ప్రతినిత్యం ఆత్మ నింపుదల కలిగిన వాళ్ళే ఉండాలి. ఈ బాటిల్ ఖాళీ సార్, కానీ నేనేమంటాను, ఇది ఖాళీ లేదు, నిండుగానే ఉంది. ఏంటంటే దీంట్లో గాలి ఉంది. ఒకవేళ దీంట్లో తీసి పోస్తే నీళ్ళు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ బాటిల్ని 3 రకాలుగా నేను చూస్తాను, 3 times. ఎలా అంటే, ఈ బాటిల్ని నేనే నింపుకొని నేనే తాగొచ్చు. అంటే నింపింది ఎవరో? నేనే. తాగింది ఎవరో? అంటే నింపింది నేనే, ఖాళీ చేసింది నేనే. రెండో పద్ధతి ఉంటుంది, నేను ఖాళీ చేసి నవ్వులు గారు కొంచెం నింపండి అని అడగటం. సో నింపేది నేను, ఖాళీ చేసేది నేను, నింపేది ఆయన. ఇది రెండోది. అర్థమైందా? జాగ్రత్త. ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు ఈ రెండు కాదు జరిగేది. ఆత్మపూర్ణులై ఉన్నాడని అన్నప్పుడు ఈ రెండు కాదు జరిగేది. నెంబర్ 1, నేనే ఖాళీ చేసుకున్నా, నేనే నింపా, అది జరగదు. నేను ఖాళీ చేశా, ఇంకొకళ్ళు నింపారు, అది కూడా కాదు. మరి ఏంటి సార్ జరిగేది? ఖాళీ చేసేది పరిశుద్ధాత్ముడే, నింపేది కూడా పరిశుద్ధాత్ముడే. అదేంటి సార్? ఇప్పుడు బాటిల్ ఏముందన్నాను నేను? గాలి. దాంట్లో ఏం పోయాలన్నాను నేను? నీళ్లు. ఇప్పుడు నా హృదయంలో ఉన్నది ఏంటి? కల్మషం, చీకటే, పనికిమాలింది. దాన్ని ఎవడు తీసేయాలి? ఆయన సన్నిధితో నింపేది ఎవరో? అందుకే మొత్తం పని చేసేది ఎవరో? నేను చేసేది ఏంటి? అనుమతించడం. అందుకనే ఇక్కడ ఉపయోగించినటువంటి టెన్స్ ఏంటి తెలుసా? ప్యాసివ్.
మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అంటే మీరు చేసేది ఏమి లేదు, అనుమతించడమే, అంగీకరించడమే, ఆస్వాదించడమే, అంతే. మీరు చేసేది ఏమి లేదు. మీరు పరిశుద్ధాత్మతో నిండండి అని చెప్పలా, అని చెప్పలా. నింపబడి ఉండుడి, ప్యాసివ్. మన చర్చెస్లో కొన్నిసార్లు చెప్పేటువంటి డైలాగులు వింటూ ఉంటే భలే చిరాకు వస్తుందండి. అంటే ఈ చర్చలు, మీ చర్చలు కూడా చాలాసార్లు చిరాకు డైలాగులు వేస్తూ ఉంటారు. ఏమంటారంటే, ఇప్పుడు కానుకలు పట్టబడును. పడుతున్నావు అని చెప్పచ్చుగా, అనరు. ఇదేంటనంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం రేడియో రేడియోలో లాంగ్వేజ్ వచ్చేది, దాన్ని అలవాటు చేసుకున్నారు. ఆ వయసు వాళ్ళు ఆ లాంగ్వేజ్ నుంచి బయట రారు. స్టేజ్ ఎక్కితే చాలు అదే లాంగ్వేజ్. ఇప్పుడు పాట పాడబడును, పాట పాడుతున్నానంటే సరిపోద్దుగా. ఈ లాంగ్వేజ్ వస్తుంది. మనం డైరెక్ట్ టెన్స్లోకి రాం. ఇప్పుడు కానుకలు పడతాం అనరు. భోజనం, ఇప్పుడు మీకు భోజనం పెట్టబడును అని అంటారు. కుక్కకు పెట్టినట్లు, పందికి పెట్టినట్లు. సారీ, ఆ మీనింగ్ అలా వస్తుంది. డైరెక్ట్ టెన్స్ ఎందుకు వాడరు అర్థం కాదు. పాపం అప్పట్లో ఆ తెలుగు అలా ఉండేది. అది 30 years క్రితం చాలా పవిత్రమైన భాష అది. అప్పట్లో చాలా మర్యాదకరమైన భాష. పెడుతున్నామంటే అప్పుడు తిట్టేవాళ్ళు, పెట్టబడుతుంది అని అంటే బాగుండేది. రే సరిగ్గా మాట్లాడరా, మర్యాద లేకుండా మాట్లాడుతున్నామంటే అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడేం పనికిమాలిన భాష అయిపోయింది, అది అర్ధరహితం అయిపోయింది. అయితే దేవుడు స్పష్టంగా ఆ మాట ఉపయోగించాడు. మరియు మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. ఇది ప్లూరల్, అందరికీ చెప్పారు. ప్యాసివ్, నువ్వు చేసేది ఏమీ కాదు, అది మీ లైఫ్లో పర్పస్ఫుల్, ఉద్దేశం కలిగిందిగా ఉండాలి. అయితే ఆత్మపూర్ణులై ఉంటే ఏం జరుగుద్ది? నేను బాబ్కరావు గారి భాషలో చెబుతున్నాను. అయితే దేవుని ఆత్మతో నిండి ఉండుడి. అలాగే కీర్తనలు, భజనలు, ఆధ్యాత్మిక సంగీతాలు వినిపిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడండి. ఆత్మపూర్ణులైతే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం. ఒకరితో ఒకరు మాట్లాడుకునే దాన్ని ఏమంటారు? ఫెలోషిప్. వెన్ యు ఆర్ ఫిల్డ్ బై ద స్పిరిట్, వెన్ ఐఎమ్ ఫిల్డ్ బై ద స్పిరిట్, వీ హ్యావ్ ఫెలోషిప్. మన ఇద్దరం ఒకే షిప్లో ఉన్న ఫెలోస్ కాబట్టి మాట్లాడతాం. రెండోది, పాడుతూ మీ హృదయాలలో ప్రభువు గానం చేయండి. రెండోది వర్షిప్. మొదటిది ఫెలోషిప్, రెండోది ప్రభువుకి పాడండి, వర్షిప్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేర తండ్రి అయిన దేవునికి అన్నిటి కోసము ఎప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెప్తూ ఉండండి. థ్యాంక్స్ గివింగ్. హోలీ స్పిరిట్ ఫిల్లింగ్ ఉంటే 3 జరుగుతాయి అంట: ఫెలోషిప్, వర్షిప్, థ్యాంక్స్ గివింగ్. ఇది స్పిరిట్ ఆఫ్ కంట్రోల్, లేకపోతే ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్. లాస్ట్గా ఇది చూసి మనం ముగించుకుందాం. 21వ వచనం. సారీ, నేను అంటే చాలా పేజీలు క్లిక్ అయ్యి వెళ్ళిపోతున్నాను, అందుకనే ఐ హ్యావ్ టు గో బ్యాక్. సారీ. ఓకే. క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండడు. దేవుడంటే భయభక్తులు కలిగి ఒకరికొకరు లోబడి ఉండడు. దేవునికి లోబడి ఉండటం నేర్చుకున్నప్పుడు, ఫెలోషిప్లో ఉన్నప్పుడు మనకు రిలేషన్షిప్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వీ క్యాన్ ఈజీలీ సర్వైవ్. సో అల్టిమేట్గా యూనిటీ గురించి చెప్పాడు, నెక్స్ట్ ప్యూరిటీ గురించి చెప్తున్నాడు, నెక్స్ట్ రిలేషన్షిప్స్ గురించి చెప్పబడుతున్నాడు. 5వ అధ్యాయం 22వ వచనం నుంచి, ఇలాంటి ఆత్మపూర్లైన భార్యాభర్తలు ఎలా ఉంటారు, ఆత్మపూర్లైనటువంటి తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉంటారు, ఆత్మపూర్లైనటువంటి యజమానులు వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి పనోళ్ళు ఎలా ఉంటారు, రిలేషన్షిప్స్లోకి వెళ్తున్నాడు. బట్ 5:1-21 మనం చూడగలిగినట్లయితే, మొదట ఇమిటేట్ చేయటం, వెంబడించటం. రెండోది వెలుగుగా ఉండటం, ఇల్యూమినేట్ అవటం. మూడోది ఇలస్ట్రియస్ లివింగ్, మనము విలక్షణ జీవితాన్ని కలిగి ఉండటం. ఆ విలక్షణ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు కాండక్ట్, మన యొక్క ప్రవర్తన, క్రోనాస్, మన యొక్క సమయము, చాయిసెస్, మన యొక్క ఎంపికలు, కంట్రోల్, మనం ఎవరికి ఆధిపత్యాన్ని ఇచ్చాం. ఫైనల్గా మన కమిట్మెంట్ దేవునికి ఉండాలి. ఇటలీ దేశంలో ఒక హార్బర్ ఉన్నదంట. సిసిలీ అనే ఆ ప్రాంతం దగ్గర ఒక హార్బర్ ఉంది.
ఇటలీ ఒక షూ లాగా ఉంటుంది, కాలు ఇలా పెడితే అలా ఉంటుంది, అలా ఉంటుంది ఇటలీ దేశం. దాని కింద ఉంటుంది అనమాట సిసిలీ అనేటువంటిది చిన్న ఐలాండ్. ఆ ఐలాండ్లో ఒక పోర్ట్ ఉంది. ఆ పోర్ట్ చుట్టూ చాలా రాళ్ళు ఉంటాయి కింద సముద్రంలో. షిప్ కనుక వస్తే ఆ రాళ్ళు తగిలితే పగిలిపోతుంది. అయితే జాగ్రత్త వినండి, షిప్పులు రావడానికని రాళ్ళు లేనటువంటి ఒక పాత్ క్రియేట్ చేశారు. ఒక పాత్. ఆ పాత్కి దూరంగా ముందు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఏమన్నా తెలుసా? 3 లైట్లు ఉంటాయి. 3 లైట్లు ఉంటాయి. ఆ 3 లైట్లు ఒక లైట్గా కనబడితే, 3 లైట్లు ఒక లైట్గా కనబడితే అందులోంచి వెళ్ళిపోండి. అంటే అర్థం ఏంటి తెలుసా? జాగ్రత్త అండి. ఇక్కడ ఒక లైట్ ఉంటుంది, ఇక్కడ ఒక లైట్ ఉంటుంది, ఇక్కడ ఒక లైట్. ఇక్కడ నుంచి చూస్తావు, ఈ 3 లైట్లు ఒక లైట్గా కనబడింది అనుకో, అర్థం ఏంటి? ఒక దాని వెనకాల ఒకటి ఎగ్జాక్ట్గా ఉందని, ఆ రూట్లో వచ్చాయని అర్థం. ఒకవేళ 3 లైట్లు కాకుండా 2 లైట్లు కనబడినా, 3 లైట్లు కాకుండా 3 లైట్లు కనబడినా రావద్దు. ఆ రోడ్లో కనుక నువ్వు వస్తే రాయి తగులుతుంది. ఇక్కడ ఒకటే ఒక రోడ్డు ఉంది, ఒకటే ఒక మార్గం ఉంది, ఆ మార్గం ఇదే. 3 లైట్లు ఒకటిగా కనబడాలి నీకు. సో ఆ క్యాప్టెన్ ఉంటాడు కదా, షిప్లో ఉన్న క్యాప్టెన్ ఇలా చూస్తాడు, ఒకటే లైట్ కనబడుతుంది అనుకో, వెళ్ళిపోతాడు. లైట్ పక్కకు వచ్చిందనుకో, ఆ ఒకే లైట్ కనబడేదాకా వస్తాడని. ఈ ఉదాహరణ తీసుకొని వారన్ విఎస్పి గారు అద్భుతంగా చెప్పాడు. ఏమన్నా తెలుసా? కాండక్టు, క్రోనాసు, దేవునిలో ఉండేటువంటి చాయిసెస్ ఒక లైట్లో ఉంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ ప్రకారం వెళ్ళిపోతున్నట్లు అర్థం అంటాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్. మై ఫ్రెండ్స్, నేను చెప్పే చాలా ప్రాక్టికల్. ఈరోజు చేతులు ఎత్తేసి నిర్ణయాలు తీసుకునేది ఏం కాదు, బోధది లైఫ్ లాంగ్ ఉండాల్సింది. మీకు ఇచ్చినటువంటి టైంని ఒకవేళ ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేసుకొని, ప్రభా ఈరోజు నాకు 1440 నిమిషాలు ఇచ్చావు, ఏం చేశాను నేను? ఉపయోగకరమైన పనులు చేశానా? నువ్వు ఇచ్చినటువంటి ప్రతి నిమిషానికి నేను లెక్క చెప్పాలి నీకు. ఏం చెప్తాను నేను? వాట్ విల్ ఐ సే? ప్రభా నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేరుస్తున్నాను. చాయిసెస్, నేను తీసుకునేటువంటి ఎంపికలు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ 3 బాగుండాలంటే ఐ మస్ట్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అప్పుడు ఐ విల్ బి సబ్మిట్టింగ్ టు ఈచ్ అదర్. ఈ 5 పాయింట్లు చాలా ప్రాక్టికల్ లివింగ్ ఉంటాయి. పౌలు ఆ విధంగా బిల్డప్ చేసుకుంటూ వచ్చి, నీ లైఫ్లో ప్యూరిటీ ఉంటే నీ రిలేషన్షిప్స్లో హార్మనీ ఉంటుందని తర్వాత చెప్పడానికి వెళ్తున్నాడు. హౌ ఈజ్ అవర్ లైఫ్? ఈజ్ ఇట్ ప్యూర్? ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో తాను నేర్పించినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం 21 వచనాలు మేము చూడగలిగాం. మేము మిమ్మల్ని వెంబడించాలి, ఇమిటేట్. మీ వెలుగుని మేము తీసుకొని ఈ లోకానికి వెలుగును అందించాలి, ఎలిమినేట్. ప్రభా, నీ వెలుగు బిడ్డలంగా, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే వాళ్ళంగా ఇలస్ట్రియస్ లివింగ్, విలక్షణ జీవితం మాకు ఉండాలి ప్రభా. ప్రభా, మాలో ప్రతి ఒక్కరూ ఆ విధంగా జీవించగలిగితే భారతదేశానికి ప్రభువుని చూపించడం పెద్ద టైం పట్టదు ప్రభా. మేము ఆ విధంగా జీవించగలిగి ఉండగలుగుటకు సహాయం చేయమని, మేము నేర్చుకున్నటువంటి పాఠాలు మా జీవితంలో అన్వయించుకోవడానికి ఒక కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.